లేవియా కాండము 26వ అధ్యాయము 5వ వచనమా, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. జాగ్రత్తగా వినండి. నేను వాగ్దానంలోకి వెళ్ళే ముందు దేవునికి మనం చెల్లించాల్సిన ఒక కృతజ్ఞత గురించి వాక్యాన్ని బట్టి చెప్తాను. ఆదికాండం 8:15 చదవండి ఎవరైనా. అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్య, నీ కుమారుల్ని, నీ కోడండ్రులను ఓడలో బయటికి రండి అని చెప్పాడు. ఆమేన్. నోవా కాలంలో దేవుడు భూమి మీద గొప్ప జలప్రాణాన్ని తీసుకొచ్చాడు. దాంట్లో నోవా కుటుంబం తప్ప ప్రపంచం అంతా ఏమైపోయింది? ప్రపంచం అంతా కూడా నశించిపోయింది. ప్రపంచం అంతా నాశనం అయిపోయింది. నోవా కుటుంబం ఒకటే రక్షణ పొందింది. వారు దేవుని స్వరానికి, దేవుని మాటకి లోబడ్డారు కాబట్టి కాపాడబడ్డారు. సుమారు 1 సంవత్సరం పాటు ఆ ఓడలో వాళ్ళు ఉన్నారు. ఎంత మీకు బైబిల్లో దొరకదు, నేను చెప్తా వినండి. నోవాహు ఓడలో ఎన్ని రోజులు ఉన్నాడు అంటే సంవత్సరం. ఆ సంవత్సరాన్ని 2023 అనుకుందాం. మనమందరము నోవాహు వలె సంవత్సరం అంతా 2023 అనే ఓడలో ఉన్నాం. హల్లెలూయా. మీరు చదవద్దులే. ఆదికాండం 7:13లో నోవా కుటుంబం ఓడలోకి వెళ్ళింది. 8:8లో నోవా కుటుంబము ఓడ నుంచి బయటకు వచ్చింది. ఈ 2 వచనాల మధ్య కాల వ్యవధి 1 సంవత్సర కాలం, 365 రోజులు. ఎంత అంటే నోవాహు 1 సంవత్సర కాలం అంతా కూడా ఓడలోనే ఉండిపోయి, ఓడలోకి ప్రవేశించడానికి అందరికి అవకాశం వచ్చిందా లేదా? చాలా సంవత్సరాలు రోజులు వెళ్ళి బ్రతిమలాడాడు. జలప్రలయం రాబోతుంది, ఓడలోకి రమ్మని ప్రతి ఒక్కరికి వార్త అందించబడింది, ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వబడింది. కానీ ఆ అవకాశాన్ని నోవా కుటుంబం ఒక్కటే సద్వినియోగం చేసుకుంది. స్తోత్రం. పాత సంవత్సరంలో మనం ఎన్నో శోధనలో గుండా, కష్టాల్లో గుండా వెళ్ళవలసి వచ్చి ఉంటుంది. ఈ సంవత్సరాన్ని చూస్తారని మనం అనుకోలేదు. అయితే దేవుడు మహాకృపను బట్టి కష్టాలన్నిటిని తొలగించి దేవుడు కొత్త సంవత్సరానికి తోడుకొని వచ్చాడు. ఆమేన్. ఎందరో కాపాడబడలేకపోయారు. నోవా కాలంలో లాగా దేవుడు మనల్ని ఓడలో ఉంచి ఆ సంవత్సరం అంతా ఓడలో మనల్ని కాపాడినాడు. స్తోత్రం. మనం రక్షించబడ్డాం ఈ సంవత్సరంలోకి. స్తోత్రం. మనము దేవుని స్వరం విని పాత సంవత్సరం 2023లో నుంచి కొత్త సంవత్సరంలోనికి మనం బయటకు వచ్చాం. స్తోత్రం. ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత క్రాకర్లు వేసుకుంటా, గోల్ చేసుకుంటా, కేకులు తినిపించుకుంటా గోల్ చేయలే ఆయన. ఎవరు? 2023 సంవత్సరం బయటపడిపోయారా, చాలామంది చచ్చిపోయారు, పోయారు, నాశనం అయ్యారు, నేను బతికి బట్ట కట్టాను, పార్టీ చేసుకుందాం అన్నాడా? ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే బలిపీఠం కట్టాలి. ఏం కట్టాడు ఆయన? బలిపీఠం కట్టాడు. బలిపీఠం అనగా దేవుడికి మనిషికి మధ్యలో సంబంధం కలుగు చేసే బలులు. అంటే అర్థం ఏంటంటే తీర్మానాలు అనండి. గుర్తుపెట్టుకోండి, మన ఉద్దేశాలు, తీర్మానాలు, మన కమిట్మెంట్స్, మన నిబంధనలు, ఇవన్నిటితో దేవుడు పనిచేస్తాం. ఆమేన్. మేము చాలాసార్లు చెప్పాం, మన కమిట్మెంట్స్తోనే, పోయినసారి కూడా చెప్పాం, మన ఉద్దేశం ఏదైందో దాంట్లో క్రియ చేస్తాడు ఆయన. స్తోత్రం. సో నూతన నిబంధనలో ఆయన ఒక ఒడంబడిక చేయటం అంటే నూతనమైన తీర్మానాలు చేశాడు ఆయన. ఆత్మ సంబంధంగా చెప్తున్నాను, బలిపీఠం మీద. దాన్ని బట్టి అతనికి దేవుడు తోడుగా ఉన్నాడట. హల్లెలూయా. ఈ సంవత్సరం కొన్ని తీర్మానాలు మీరు తీసుకుందరు గాక. ఆమేన్ చెప్పండి. పాత సంవత్సరం మనిషి పాతలాగే ఉంటూ కొత్త సంవత్సరం వచ్చినాడు పాతిత్తిలాగా ఉంటాడు. కొత్త ద్రాక్షరసం పోస్తే పిగిలిపోతాడు, అందుకే పోయాడట. అందుకని నూతనమైన తీర్మానాలు చేసుకుందరుగాక. ఏదో ఒకటి దేవుడు చెప్పండి, నేను ఇలాగ చేస్తాను, లేదా ఇలాంటి ప్రార్థన, లేదా వాక్యం ఇలాగా, లేకపోతే సన్నిధి గురించి ఇలాగ కొన్ని నిబంధనలు మీరు తీసుకుందరుగాక. బలిపీఠం కట్టాడు అంటే వాగ్దానాలు చేసి ఆ బలిపీఠం మీద పవిత్రమైన ప్రతి జంతువుని అనండి. అపవిత్రమైందా? పవిత్రమైందా? పవిత్రమైన ప్రతి జంతువుని, పవిత్రమైన ప్రతి పక్షిని బలిపీఠం మీద పెట్టి బలర్పించాడంట. ఇప్పుడు బలిపీఠం మీద ఎవరిని పెట్టమంటున్నాడంటే గొర్రెలు, కోడెలు, పక్షులు, జంతువులు కాదు, నీవే సజీవ యాగంగా మార్చబడాలన్నాడు. స్తోత్రం. బలిపీఠం మీద బతికి బట్టగట్టికిన మన బతుకుని బలిపీఠం మీద ఆయనకి సమర్పించుకుందాముగాక. ఎలా సమర్పణ? సజీవ యాగంగా. మన శరీరంలో అరికాల నుంచి నన్నెత్తి వరకు ఎక్కడైనా అరిగిపోతుంది, కరిగి
మరిగిపోతుందంటే అది బలిపీఠం మీద దేవుని కొరకై ఉండాలి. ఆమె చెప్పండి. మనం సజీవ యాగంగా మన దేహంలో ఆయనకు అర్పించుదుముగాక. ఆమె చెప్పండి. ఎలాగ అర్పించాలి? వాక్యానుసారంగా నడుస్తానని తీర్మానం చేయుదురుగాక. ఆమె చెప్పండి. ప్రాణము, ఆత్మ, శరీరము సజీవ యాగముగా ఆయనకు అప్పగించుకుందురుగాక. దేవుడు మీతో అప్పుడు ఉంటాడు. మీరు దేనికి భయపడాల్సిన అవసరము లేదు. అలాంటి వాగ్దానాన్ని మనకి దేవుడు బైబిల్లో మనం చూస్తాం. ఇప్పుడు ఇందాక 5వ వచనం చదివారు. ఏంటి 5వ వచనంలో వాగ్దానం ఏంటి? మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా జీవిస్తారు, నివసిస్తారు అని రాశాడు. ఈ అధ్యాయము ఈ వచనముతో ముగించబడదు. దీనికి లింక్ అయ్యి ఉంటుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి. నాకు అందరు వాగ్దానాలు చూపిస్తారు, నాకు ఇది వచ్చింది. వాగ్దానం, ప్రతి వాగ్దానానికి షరతులు ఉంటాయి అనండి. మనోళ్ళు ఏ వస్తువు ఏది కొన్న ఆఫర్లు పెట్టినా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటుంటారు. హల్లెలూయా. అలానే దేవుడు ఊరికే ఏదన్నా వాగ్దానం గుర్తుపెట్టుకోండి. ఉచితం అనేది ఏంటో తెలుసా దేవుని దగ్గర? అంతే. ఇంకా అంతకు మించింది ఏదైనా రావాలంటే ఏం చేయాలా? వెల చెల్లించాలా. ఆమేన్. మీరు రక్షణ ఒక్కటే ఉచితం. అందరూ అన్ని ఉచితం అనుకుంటారు. ఉచితం కాదు. మరి కొన్ని వస్తున్నాయి కదా అంటే నువ్వు ఒక 100 అడుగులకి ట్రై చేసావు అనుకో, దేవుడు ట్రై చేసావు కదా అని కృప ద్వారా ఒక 500 అడుగులు నీకు ఇస్తాడు. ఆమేన్. అది ఉచితంగా వచ్చింది కాదు. ఇక్కడ నువ్వు నమ్మకత్వంగా ఉన్నావు అనే ఉద్దేశాన్ని బట్టి దేవుడు నీకు అది ఊహించిన దానికంటే ఎక్కువగా ఇస్తాడు. హల్లెలూయా. వాగ్దానానికి ఏముంటుంది? కండిషన్ ఉంటుంది, షరతులు ఉంటుంది. ఇప్పుడు దేవుడు మనకు వాగ్దానం చేసింది, మీరు తృప్తిగా భుజించి సురక్షితముగా నెమ్మదిగా మీరు నివసిస్తారు మీ దేశంలో అని రాయబడింది. ఒక పక్కన జపాన్, అమెరికా ఇప్పుడు ప్రాంతాల్లో న్యూ ఇయర్ స్టార్ట్ అయిన వెంటనే సెకండ్ అనుకుంటా సునామీలు, భూకంపాలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు. హల్లెలూయా. దేవుని వాగ్దానం ఎంత గొప్పది. మనల్ని దేవుడు సురక్షితంగా నివసింపజేయబోతున్నాడు. హల్లెలూయా. అందరు మాస్కులు పెట్టుకోమని చెప్తున్నారు. మళ్ళీ అందరు మాస్కులు పెట్టుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏం జరుగుతుందో విపత్తు తెలియదు. ఎందుకు జరుగుతుందో ఒక ప్రత్యక్షత మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. కండిషన్, మనకి ఈ వాగ్దానానికి కండిషన్ ఎక్కడ ఉందంటే పైన ఉంది. 3వ వచనం చదవండి. ఎప్పుడు, ఎలాగా అంటే, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటి అనుసరించి ప్రవర్తించిన ఎడలా. ఇది కండిషన్. స్తోత్రం. ఇక్కడ కండిషన్, షరతు ఏంటంటే రక్షణ ఉచితమే. స్తోత్రం. కానీ దేవుడి ఆశీర్వాదాలు కొనసాగాలంటే మనం ఏం చేయాలంటే షరతులు మనకి ఇవ్వబడతాయి. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. చెప్పాలి. ఏ న్యూ ఇయర్ ఉత్సాహం ఏం కనపడాల. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదు నేను. హ్యాపీ న్యూ ఇయర్ అంటే కొంతమంది ఆ రోజు రాలేదుగా. హ్యాపీ న్యూ ఇయర్ అందరూ చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. ఇప్పుడు బాగున్నారు మొక్కలు. చూడండి, మనము దేవుడు ఏమంటున్నాడంటే, మనం ఆయన కట్టడలను అనుసరించి వాటి ప్రకారంగా ఆజ్ఞలు విని ప్రవర్తిస్తే ఆ ఆశీర్వాదాలు ఏంటో ఆ కింద చూస్తూ ఉంటాం. దాంట్లో మనకు ఒక వాగ్దానం ఇవ్వబడింది. ఆ ఆశీర్వాదాల మొదటి ఆశీర్వాదానికి ఇప్పుడు నేను చెప్పిన అంటే వాగ్దానం ఉంది కదా, దానికి ఒక లింక్ అయ్యి ఉంది. 4వ వచనం చదవండి. మధ్యలో ఒకటి ఉంది అక్కడ. ఏంటది? చాలు. ఆమేన్ చెప్పండి. వర్షాకాలంలో తర్వాత మనకు వర్షాలు చాలా అవసరం. వర్షాలు పడలేదని, కొన్ని సమయాలు అకాలంలో వర్షం పడుతుందని చాలామంది చెప్తూ ఉంటారు. వర్షము సకాలంలో పడితేనే భూమి సరైన పంట మనకిస్తుంది. చూడండి, ప్రతి పొలంలో చెట్లు, ప్రతి చెట్టుకి సకాల వర్షం కావాలి. భౌతికంగా దేవుడు నీకు సమృద్ధినిస్తాడు. ఆమేన్. ఎవరు పస్తుండ్రు ఈ సంవత్సరం? ఆమేన్ చెప్పండి. పరిస్థితులు ఏవైనా, కరువైనా ఇస్సాకు వలె నిన్ను ఆయన పోషిస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నేను ఆత్మ సంబంధంగా చెప్తున్నా. ఏంటంటే ఆత్మ సంబంధమైన వర్షాన్ని మన మీద కుమ్మరించబోతున్నాడు. ఏంటి ఆత్మ సంబంధ వర్షం? 4 వర్షాలు దేవుడు చెప్పాడు. ఎన్ని? 1 పరిశుద్ధాత్మ వర్షం. అందరూ చూడండి. 2 ఉపదేశ వర్షం. బైబిల్లో ఉన్నాయో చెప్తున్నా. ఒకటేంటది? పరిశుద్ధాత్మ వర్షం. 2
ఉపదేశ వర్షం. 3, దేవుని కృప వర్షం వలె మన మీద కుమ్మరించబడుతుంది. దేవుని కృప. తర్వాత దేవుని నీతి అనే వర్షం. ఏంటది? ఈ వర్షం మన మీద పండినప్పుడు మనము దేవునికి విలువైన భూఫలంగా మార్చబడబోతున్నాం. ఉపదేశ వర్షమును నా పైన విలువైన. దేవుడు ఎవరి కొరకు రాబోతున్నాడు తెలుసా? విలువైన భూఫలం కోసం రాబోతున్నాడు. ఈ వర్షాలు మనం సమృద్ధిగా అనుభవించి బైబిల్లో ప్రస్తావించిన ఆ అనుభవాలని, ఫలాన్ని అనుభవించడము గాక. మనల్ని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? విలువైన భూఫలం అంటే బైబిల్లో ఎక్కువగా ప్రస్తావించబడిన అనుభవం ఏంటంటే గోధుమను ప్రస్తావించారు. ఏంటది? మనలందరినీ గోధుమల్ని అన్నాడు. గోధుమల్ని, గురుగుల్ని అంటాడు. చాలా చోట్ల గోధుమ చెట్టు గురించి మాట్లాడతాడు. ఇప్పుడు మనం విత్తనం అనుకుందాం. ఇప్పుడు గోధుమ అంటే అర్థం ఏంటంటే లోతైన ప్రత్యక్షత అని అర్థం. నేను ఉపదేశం చెప్తాను ఈరోజు, కొంచెం వినండి. ఏంటది అంటే దేవుడు భూమి తన పంటనిచ్చును అంటే లోతైన సత్యము. మనం బైబిల్లో ఒక చోట చదువుతాం, వేరు లోతుగా తన్నిందా ఫలము ఎక్కువగా ఫలిస్తుందట, క్వాలిటీగా. స్తోత్రం. గోధుమ గింజ వల్లే అనే అనుభవము, లోతైన ప్రత్యక్షత కలిగిన వాడే విలువైన ఫలంగా మార్చబడతాడు. స్తోత్రం. అంటే భక్తిని పైపైన మగ్దలేని మరియ, లాజరు చచ్చిపోయాడు, మరియం తల్లి కుమారుడు పుట్టాడు, క్రిస్మస్లు చేశారు, దీంతో రాదు. స్తోత్రం. లోతైన ప్రత్యక్షత మనల్ని విలువైన భూఫలంగా మార్చుతుంది. హల్లెలూయా. దాని కొరకు ఈ సంవత్సరం దేవుడు మనల్ని క్రొత్త ప్రత్యక్షత మనకిచ్చి సహాయం చేయబోతున్నాడు. నాకు మొర్రపెట్టు గ్రహించలేని గొప్ప సంగతులు చెప్తా అన్నాడు. ఎవ్వరికి తెలియని ప్రత్యక్షత మనం పొందుకుందాము గాక. అప్పుడు ఏమైందంట? ఫలములో చెట్లు, ఉపదేశ వర్షము, అలాగే నీతి వర్షము, పరిశుద్ధాత్మ వర్షము, ఈ వర్షాలు ఆత్మ సంబంధంగా మన మీద కుమ్మరించబడుతున్నప్పుడు ఫలము లేని చెట్లు ఫలిస్తాయి అనండి. ఏం చెట్లు గురించి విచారిస్తున్నాడు ఆయన? కాదు. ఏంటా చెట్లు? మనలో కనిపించాల్సిన దేవుని స్వభావాలు అనండి. ఒకసారి యెషయా 61:3 చదవండి. అక్కడ వృక్షము అనే మాటని దేనికి ఉపయోగించారు చూడండి. యెషయా 61:3. కొంచెం ముందుకి. నీతి అను వృక్షము అనండి. మస్తకి వృక్షము. ఉపదేశ వర్షము, ఆత్మ సంబంధమైన వర్షాలు కుమ్మరించబడుతున్నప్పుడు వృక్షం ఫలిస్తుందంటే నీతిలో మనం ఫలించబోతున్నాం. ఆమేన్ చెప్పండి. తర్వాత మనకు ఒక పేరు పెట్టాడు కింద, యెహోవా నాటిన చెట్లు. ఏంటంట? యెహోవా నాటిన మొక్కలు, వృక్షాలు అని పేరు పెడతారు. అంటే మనము నీతిలో ఎదగాలట. ఆమేన్ చెప్పండి. వర్షము సకాలంలో పడినప్పుడు, ఆ గోధుమ గింజ లోతుగా నాటబడినప్పుడు ఎలా ఫలిస్తుందో, ఉపదేశ నీతి వర్షం, పరిశుద్ధాత్మ వర్షము, కృప అనే వర్షము ఈ సంవత్సరం మన మీద కుమ్మరించబడి మనము నీతిలో ఎదిగేటట్లుగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. నీతి ఎంతో, ఆశీర్వాదం అంతా. ఆమేన్. ఆమేన్ చెప్పండి. నీతి సూర్యుని కంటే అధికమైన నీతితో ప్రకాశించాలట. ఎక్కడ? పరలోకంలో. ప్రతి ఒక్కరూ నీతిలో సూర్యుని ప్రకాశం వలె ఉండాలట. స్తోత్రం కలుగును గాక. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి, ఆకాశములో కనిపించేయి. ఎవరామె? సంఘం. ఏ సంఘం? ఎత్తబడే సంఘం, వధువు సంఘం. ఏం ధరించింది? సూర్యుని ధరించుకుంది. సూర్యుడు అంటే నీతి సూర్యుడు అని యేసయ్యకి పేరు. ఆమేన్. చంద్రుడి మీద నిలిచింది. చంద్రుడు అంటే కృప. స్తోత్రం. కృప మీద నిలిచి సూర్యుడి నీతిని, సూర్యుడి కంటే ఎక్కువైన మహిమ నీతిలో అంత ఎదిగిందనమాట ఆ సంఘం. అలాగా నీతిని అలా ధరించి మకుటం. హల్లెలూయా. ఏంటది? కిరీటం. ఏంటా కిరీటం? 12 మంది
శిష్యుల ద్వారా వచ్చిన ఆది అపోస్తుల ఉపదేశాన్ని మకుటముగా ధరించుకున్న స్త్రీ. హల్లెలూయా. ఆ మీద ఉన్న కిరీటం, ప్రకటన గ్రంథంలో ఆ మీద ఉన్న కిరీటము 12 మంది అపోస్తుల ద్వారా వచ్చిన ఉపదేశం, ఆది అపోస్తుల ఉపదేశం. ఆమేన్. కృప అనే చంద్రుడు సూర్యుని కంటే ప్రకాశించేంత నీతి కలిగి ఉన్న వధువే రేపు ఎత్తబడుతుంది. ఉపదేశం చెప్తున్న, జాగ్రత్త వినండి. స్తోత్రం. ఇప్పుడు బైబిల్ అంటుంది, ఇప్పుడు పరిశుద్ధాత్మ కృప ఈ వర్షాల మన మీద కృమరించబడుతున్నప్పుడు నీతిలో మనం ఎదగాలి. ఆమేన్. నీతి ప్రకాశం సూర్యుని కంటే ఎక్కువ అవ్వకపోతే బైబిల్లో రాయబడింది, సూర్యుని వలె దేవుని రాజ్యంలో జనులు ప్రకాశిస్తారట. హల్లెలూయా. జనులంటే మనం సూర్యుని వలె కాదు, మనం పొందుకున్న నీతే రేపు అక్కడ ప్రకాశిస్తుంది. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని నీతిని సంపాదించుకోవాలి. అందుకనే మనం ఆయన కట్టడలను అనుసరించాలట. ఆమేన్. ఆయన ఆజ్ఞలను అనుసరించాలంట. చెట్లు ఫలాలు ఫలిస్తాయట. ఏ చెట్టు తన ఫలాలను ఫలిస్తుందా? ఫలించి ఏ చెట్టు అయినా తన ఫలాలను దాన్ని తింటదా? నువ్వు ఫలించేది ఎందుకంటే దేవుని కొరకు. అనండి, ఆ త్రోవ పక్కన ఉన్నవే అంజూరపు చెట్టు నువ్వే. ఆయన ఆశతో వస్తాడు. ఆమేన్ చెప్పండి. ఫలము అనండి. లోక సంబంధమైన ఫలాలు తినేది మనుషులు. ఆమేన్. ఆత్మ సంబంధమైన ఫలాలు తినేది దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనము అంజూరపు చెట్లు అనుకుందాం. ఇప్పుడు యేసుక్రీస్తు వస్తున్నాడు. దేని కొరకు? అంజూరపు చెట్టు కోసం కాదు. చెట్టు మంచిగా ఎదిగిందే కానీ ఫలించలేదు, ఆకలితో వచ్చాడంట. ఇది ఆత్మ సంబంధమైంది. ఏంటంటే మనలో ఆత్మ ఫలాలు ఉండాలి. ఆమేన్. చెట్టు చూడటానికి బాగుంది, చూడటానికి అందంగా ఉంది, ఆకులు ఉన్నాయి, కానీ ఏమి లేదంట. ఫలింపని ప్రతి చెట్టు ఎదగని చెట్టు కాదు. ప్రైజ్ లార్డ్. వేరు తన్న చెట్టు కాదు. ఏ ఉండాలా? మారు మనసు పొంది బాప్తిజం తీసుకుని నేను క్రిస్టియన్ని, నేను పరిశుద్ధాత్మ పొందుకున్న ఆ సంఘం ఈ సంఘం అని చెప్పుకుంటూ తిరుగుతుంటే బాప్తిజం ఇచ్చే యోహాను అంటాడు, సర్ప సంతానమా, మారు మనసుకు తగిన ఫలాలు. ఆమేన్. బాప్తిస్మానికి తగిన ఫలాలు, ప్రార్థనకు తగిన ఫలాలు, నీతికి తగిన ఫలాలు, ఆత్మకు కలిగిన ఆత్మ ఫలము, నీతి ఫలము, రక్షణ ఫలము. ఇవి రక్షణ కాదు. ఏం చేయాలి మనం? రక్షణ పొందుకోవటం ఇదేనేమంటారు, నర్సరీలో ఒక మొక్కను తీసుకెళ్ళటం అనమాట. కాయలు వచ్చేస్తాయా ఏంటి? దాన్ని ఏం చేయాలి? దాన్ని మెల్లిగా పెంచాలి. ఆమేన్. పెంచి ఏం చేయాలి? ఫలించాలి. ఆ రక్షణలో ఫలము దేవుడు రేపు తింటాడు. ఆయన తృప్తి పడతాడు. ఆయన తృప్తి పడ్డాడంటే ఆటోమేటిక్గా నువ్వు తృప్తి పడిపోతావు. స్తోత్రం. యేసుక్రీస్తుకి ఆకలి ఉందని బైబిల్లో రాయలేదా? హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతి అనేది ఆయన ఆకలి తీరుస్తుందని బైబిల్లో చెప్పలేదా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, అది ఎద్దు కంటేనూ డెక్కలు కలిగి ఎటువంటి కోడి కంటూ ఆయనకి ప్రీతికరం. అంటే ఆయనకి కృతజ్ఞత అనేది, కృతజ్ఞత స్తోత్రం అంటే ఆయనకి ఆకలి ఇద్ది. ఒక చోట అంటాడు, నేను ఆకలి కొంటే ఎవరికైనా చెప్పానా అన్నాడు. హల్లెలూయా. నా ఆకలి తీర్చడం ఎవరి వల్ల అయిద్దా? బైబిల్లో రాశారు కీర్తనలో. అందుకనే మనం స్తుతి ఎక్కువ చెప్తాం. ఆమేన్. ఎందుకంటే ఆయన ఆకలి తీర్చాలి. ఎక్కువగా పాడతాం, ఎక్కువగా కృతజ్ఞత ఆరాధన చేస్తాం, ఎందుకంటే ఆయన ఆకలి తీరుద్ది. ఆమేన్. అది ఆత్మ సంబంధమైంది. నువ్వు ఫలించాలి. నీతి ఫలం, ఆయన ఆకలి తీరుతుంది. స్తోత్రం. కాబట్టి మనం ఫలించే దేని కొరకు? ఇతరుల కొరకు ఫలించాలి. చెట్టు ముఖ్యంగా దేవుని కొరకు ఫలించును గాక, దేవుని ఆకలి తీర్చుదుము గాక. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా బొజ్జు పెట్టి తృప్తిపరుస్తా అన్నప్పుడు ఆయనకి పెట్టవా? హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. రోజు పెడుతున్నాడు కదా ఆయన, నీ ఆహారాన్ని దీవిస్తున్నాడు కదా. మరి ఆయనకేంటి ఆహారము? నీతి అనే ఫలాన్ని ఫలించుదువుగాక. ఆమేన్ చెప్పండి. సో కాబట్టి దాని కొరకు ఆయన ఆజ్ఞలు గైకొని కట్టలను అనుసరించినప్పుడు ఇతరులకు దేవునికి నువ్వు మేలుకరంగా ఉంటావు. ఉందువుగాక. మళ్ళీ 5వ వచనం చదవండి. తృప్తిగా భుజించి నిర్భయముగా నివసించెదరు. నా వైపు అందరూ చూడండి. దేవుడు తృప్తిగా భోజనం పెడతాడని వాగ్దానం చేస్తున్నాడు. ఎలాగా? మీకు విషయం తెలుసా? ఎప్పుడట? ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లయితే నీకేది తక్కువ కాదు. ఆమేన్. తృప్తిగా భుజించి దేశంలో క్షేమంగా ఉంటావు. చాలామందికి ఏముండదు తెలుసా? ఏముండదు? మీకు విషయం చెప్తానండి. కడుపు నిండా అన్నం తినటం తృప్తి కాదు తెలుసా? ఎండాకాలం వేడి నీళ్ళు తాగండి 1 లీటరు. ఎండాకాలం వేడి నీళ్ళు
బాగా ఎండలో నుంచి ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళు తాగండి. కడుపు ఉబ్బిద్ది కానీ దాహం తీరదు. స్తోత్రం. మీకు విషయం చెప్తాను, బైబిల్లో ఉన్నమాట. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను చెప్పాలి. ఎంత తినినా వాటికి ఏముండదంట అంటే తినటం తృప్తి కాదు. ప్రైజ్ ద లార్డ్. తినేది తృప్తి పొందకపోతే వంట పట్టదు నీకు రోగాలు పాలైద్ది. దేవుడు అంటున్నాడు తృప్తి పొందాలి. ఆమెన్. తృప్తి పొందే అనుభవం అనేది ఒకటి ఉంటుంది, అది దేవుడే ఇస్తాడు. ఆమెన్. ఆహారం తృప్తిగా దేవుడు నీకు పెడతాడు. ఆమెన్. రెండోది క్షేమము కాపుదలు కూడా నీకు ఇస్తాడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. క్షేమము కాపుదలు ఎప్పుడండి? దేవుని ఆజ్ఞలను అనుసరించి అలాంటి వ్యక్తులే వాగ్దానం స్వతంత్రించుకుంటారు. పోయిన సంవత్సరం నాకు ఎందుకంటే వాగ్దానం నెరవేర్చబడలా, నువ్వు వాగ్దానాన్ని గుర్తుపెట్టుకున్నావు, కండిషన్ మర్చిపోయావు. కండిషన్ చెప్పండి. అసలు పోయిన సంవత్సరం వాగ్దానం గుర్తుందా? అదే పట్టుకొని ఆత్మశాత పోతున్నావు కానీ 100 చెప్పాక నీకు అది జరగాలంటే అది గుర్తుపెట్టుకోవాలి. వాగ్దానం మర్చిపోయినా పర్లా, కండిషన్ చేయండి, వాగ్దానం నెరవేర్చబడుతుంది. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఆయన ఆజ్ఞలు అనుసరించి నడవాలంటే ముందు ఆయన ఆజ్ఞలు ఏంటో తెలియాలి కదా. ఆయన ఆజ్ఞలు ఏంటో ఎక్కడుంటాయి? పీవీపీలో ఇస్తారా? సినిమాల్లో దొరుకుతాయా? సీరియల్లో దొరుకుతాయా? నీ ఫ్రెండ్స్ దగ్గర దొరుకుతాయా? ఎక్కడ దొరుకుతాయి? నేను ఆజ్ఞలు ఎక్కడ దొరుకుతాయి అంటే వాక్యంలో దొరుకుతాయి, మందిరంలో దొరుకుతాయి. ఒక తీర్మానం చేయండి, ఈ సంవత్సరం నేను ఏ వారం ఏ కూడికను సంఘపు కూడికను మానను అని. ఆమేన్. ఈ సంవత్సరం మనకు వాగ్దానాల్లో నెరవేర్చబడటానికి ఆయన మరుగు చేయబడిన ఆజ్ఞలు మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. వాటిని మనకు చూపించబోతున్నాడు. ఈ సంవత్సరం అంతా ప్రతి కూడికలో పాల్గొంటాను ఒక తీర్మానం మీరు తీసుకుందరుగాక. దేవుడు బయలుపరచబడబోతున్న ఆజ్ఞలు కొన్ని కట్టలు అనుసరించి సంపూర్ణమైన కాపుదలను మనం అనుభవించుదుము గాక. ఇక్కడ నుంచి వాక్యం జాగ్రత్తగా వినండి. ఓకే. ఇప్పుడు దేవుడు ఆ వాగ్దానానికి అనుసంధానంగా కొన్ని విషయాలు చెప్పాడు. అవన్నీ ఆ వాగ్దానంలో భాగాలే. 6వ వచనం చదవండి. అలా సురక్షితంగా ఎందుకుంటారంట? అలా తృప్తి వాళ్ళకి ఎలా వస్తుందట? ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగు చేస్తాను. ఎలా తెలుసా? మీరు పండుకొన్నప్పుడు ఎవడను మిమ్మల్ని భయపెట్టడు. అవన్నీ అండర్లైన్ చేసుకునేట. పండుకున్నప్పుడు ఎవడను మిమ్మల్ని నెక్స్ట్ దుష్ట మృగములు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు. మళ్ళా చదవండి అందరూ. ఆ దేశంలో మీకు కలుగు చేస్తా. ఎలా కలుగు చేస్తా? మీకు చెప్పాడుగా, సురక్షితంగా నివసింప చేస్తారని. ఎలా నివసింప చేస్తాడు? మీరు పడుకున్నప్పుడు మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్ట మృగము లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు అన్నాడు. నా వైపు అందరూ చూడండి. అవును, దేవుడు మన జీవితంలోనికి క్షేమాన్ని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, సమాధానాన్ని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రశాంతంగా మీరు పనుకుంటారండి. నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఏ భయం లేకుండానండి? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, రోజు ఏ భయం లేకుండా ప్రశాంతంగా పనుకున్న వాళ్ళు ఎంతమంది? నేను ఏ ఇంటికి పోయినా చెప్పి మొదటి కంప్లైంట్ ఏంటో తెలుసా? నిద్రపోతున్నారు కానీ నిద్రపోట్లా. ప్రశాంతంగా ఎందుకు పనుకో? ఒక సర్వే చేశారు, ఎందుకు మనుషులు నిద్ర సరిగా పట్టదని సైంటిస్టులు. ఎందుకంటే పనులు చేసుకునేటప్పుడు అన్నీ మర్చిపోతాం, కానీ ప్రశాంతంగా పనుకునే టయానికి అన్నీ గుర్తొస్తాయి. ఆడేమన్నాడు, ఈడేమన్నాడు, ఆడేం తిట్టాడు, 25 సంవత్సరాల క్రితం ఏదైనా అన్నా కానీ ఆ రాత్రి గుర్తొచ్చింది. గుండెల్లో పొడుస్తూ ఉంటుంది. ఫీజులు, అప్పులు, రేపు ఈఎంఐ, 12 దాటింది, అది ఇది హల్లెలూయా. అన్నీ ఎప్పుడు గుర్తొస్తాయండి? ప్రశాంతంగా పడుకుంటారా? నాకు ఒక వాక్యం బాగా ఇష్టం. నాకు ఆ వాక్యం తలుసుకుని రోజు పడుకుంటాను నేను. లేకపోతే నా సమస్యలు నేను చచ్చిపోతాను. ఏ వాక్యం తెలుసా? మీరు కూడా అండర్లైన్ చేసుకుని రోజు ఆ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని పడుకోండి. కీర్తనల గ్రంథం దావీదు రాశాడు 4:8. యెహోవా అంటే ప్రశాంతంగా నెమ్మదిగా పండుకుంటామని వాగ్దానం కదా. ఇక్కడ ఈయన రాస్తారు చూడండి. నెమ్మదితో పండుకొని, అబ్బా మాకు అది ఒంటరిగా ఉన్నా, నేను ఒంటరిగా పనుకున్నా, నీవే నన్ను
ఇప్పుడు ఆ వాక్యం చదువుతున్న అమ్మాయి నేను ఒంటరిగా హాస్టల్లో ఉండలేకపోతున్నాను చెబుతుంది. ఒంటరిగా ఉన్నా నీవే నన్ను సురక్షితంగా పడుకోబెడతావు. ఏంటట, నేను నెమ్మదిగా పడుకొని నిద్రపోతాను. కొంతమందికి ఊరికే భయాలండి, తెలియని భయాలు. ఒక ఆయన మంచి పిల్లర్స్ వేసాడు, పిల్లర్స్ వేసి స్లాబ్ వేసి మంచి కట్టడ కట్టాడు, ఇంజనీర్ ఆయన. ఆయనకి భయం వచ్చిందని ప్రార్థన చేయమని వచ్చాడు. ఏంట్రా నీ భయం ఏంటంటే, పనుకున్నప్పుడు స్లాబ్ కనపడదుగా, అది పడిపోయిద్దేమో అని భయం అంట. ఓరా బాబు, ఇక్కడ పిల్లర్స్ లేవు, రేకులు వేసుకొని కూర్చుంటున్నాం, మా పరిస్థితి ఏంటి? ఏంటట, స్లాబే పడిపోయిద్దని భయం. ఎందుకు అలాగా? మంచి ఏమనండి, ఒకవేళ పడికితే ఏంటి అని చాలా మందికి భయాలు. నిజంగా బయటికి చెప్పుకోరు, కానీ పెద్ద పెద్దోళ్ళు ప్రశాంతంగా బైబిల్లో రాయబడింది, వెట్టి చాకరీ చేసుకొని పని చేసుకున్నవాడు కట్టిక నేల మీదైనా మట్టి గడ్డల మీదైనా ప్రశాంతం నిద్రపోతారు. కానీ ఒకడికి ధనం ఉంటే ధన సమృద్ధి చేత ఆడికి ఏం పట్టదంట. మన ముందు ఫోజు కొట్టుకుంటా, నా ఇంట్లో ఏసీ ఉంది, 50 లక్షల కార్ట్ ఉంది, నేను పనుకోవడానికి వెళ్తాను అంటాడు, తలుపేసుకొని పనుకోడు. పనుకునేదే చచ్చలేదు. ధన సమృద్ధి చేత, ధనం లేకపోతే ఆడికి నిద్ర పట్టదు. ధనం సమృద్ధి చేత కూడా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను, ఇప్పుడు మీరు వెళ్తే 10 లక్షలు మీ చేతిలో పెడతాను, ఈ రాత్రి నిద్రపోతాను అడగండి. 10 లక్షలు ఎన్నిసార్లు చూసుకుంటా? సడన్గా డబ్బు వచ్చిన ప్రాబ్లమే. హల్లెలూయా. కూతుర్లు ఎక్కడ ఉన్నా, భార్య ఎక్కడ ఉన్నా, రావాల్సిన రాకపోయినా ఎన్ని భయాలు ఎందుకు పెరిగినాయో చెప్తాను. ఈ భయాలు ఇవన్నీ. స్తోత్రం చెప్పండి. దేవుడు అంటున్నాడు, నెమ్మదిగా పడుకుంటావు. ఎందుకంటే నీ మీదకి బైబిల్లో కీర్తనలో ఉంటుంది, రాత్రి వేళ కలుగు భయము కైనను అని ఉంటుంది. నేను అదొక్కడే చెప్పా. ఏంటది? రాత్రి కదా మనకు కావాల్సింది, పగలెందుకో? స్తోత్రం. పగలు ఎగిరే బాణాలకి వెళ్ళి అన్ని తగిలించుకొని వస్తున్నారు, లేదు వేరే విషయం. ఇప్పుడు మనకేం కావాలి? రాత్రి వేళ మధ్యాహ్నమందు పాడు చేయు, మధ్యాహ్నమందు రోగాలు వస్తాయంట. మీరు ఏ సైంటిస్ట్ అయిన డాక్టర్ని అడగండి, రోగం పట్టుకునే సమయం ఏదో తెలుసా? మధ్యాహ్నం. సాయంత్రానికి దాని ప్రతిఫలం కనపడుతుంది. మీకు మధ్యాహ్నం జ్వరం వస్తుంది, కానీ మీకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? మధ్యాహ్నం కరోనా వైరస్ వస్తుంది, ఇప్పుడు తెలీదు. సాయంత్రానికి తగ్గుతుంటారు. ఏ రోగమైనా అంతే. ఎప్పుడు వస్తుంది? వాక్యం సత్యమండి. ఆమేన్. మధ్యాహ్నం అంది ఏం చేస్తుంది? రోగం పాడు చేస్తుంది. తర్వాత రాత్రి వేళ అంటే రాత్రి కలిగేది ఏంటట? అదే బైబిల్ చెప్తుంది. రాత్రి వేళ ఎక్కువ భయాలు కలుగుతాయి, కానీ నిన్ను సురక్షితంగా పడుకోబెడతాడు దేవుడు. స్తోత్రం. ఎందుకంటే ఏ భయం నీ మీదకి రాబోతుందో ఆ విషయంలో దేవుడు ఆ మాట రాస్తాడు అక్కడ. ఎవడు మిమ్మల్ని భయపెట్టడో, రాత్రి వేళ ఎవడు మిమ్మల్ని భయపెట్టడు, దుష్ట మృగములు లేకుండా చేస్తాను అండి. ఈ దుష్ట మృగాలకు ఒక ప్రత్యక్షత, జాగ్రత్త వినండి. అంటే రాత్రి వేళ మనల్ని భయపెట్టేవి దుష్ట మృగాలు అనండి. అందరూ చెప్పాలి. ఎందుకంటే దుష్ట మృగాలు లేకుండా చేస్తాను కాబట్టి ఆ దేశంలో, ఆ రూములో, మీ ఇంట్లో మీరు సురక్షితంగా పడుకుంటారని చెప్పాడు. దావీదు అంటాడు, యెహోవా నేను నెమ్మదితో పడుకొని నిద్రపోతాను. స్తోత్రం కలుగును గాక. ఏ భయము, కీడు వచ్చినన్న ఇంకొక చోట విషయాలు అనుకుంటా, కీడు వస్తుందన్న భయం లేకుండా వాడు ఉంటాడట. ప్రైజ్ ద లార్డ్. అంత సమాధానాన్ని, ప్రశాంతత మనం పొందుకోబోతున్నాం. ఏ భయం లేకుండా నిద్రపోయి ఎన్ని రోజులైందో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరం నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రోజు నుంచి మీరు నెమ్మదిగా పనుకొందురుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. కొందరు ఇంట్లో నాగులుంటే నిద్ర పట్టిద్దా? హల్లెలూయా. అమెరికాలో దొంగలు పడ్డారని న్యూస్ ఉన్నాగా నిద్ర పట్టదు. దొంగల భయము, ఆస్తులు, అవసరాలు, అప్పులు, గొడవలు. మీకు ఒకసారి చాలా చెప్పాను, మళ్ళీ చెప్తా వినండి. యేసులో ఉన్న వాళ్ళకు ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటో చెప్పడా? ఒక చేపల జాలరి, కొత్త వాళ్ళు వినండి. చేపల జాలరి సముద్ర తీరానికి వెళ్ళి చేపలు పడుతున్నాడు. 2 మంచి చేపలు దొరికినాయి. ఆ చేపల్ని దాన్ని ఏమంటారు? జాల. ఆడు బొట్లో వేసుకున్నాడు, కూర్చొని వేసుకొని ఆ సముద్ర తీరాన అమెరికా వాళ్ళు ఎండ కోసం వండుకుంటారు చూసావా,
అమెరికాలో ఎండ ఉండదు కదా, అందుకని వాళ్ళందరూ పాపం ప్రశాంతంగా పనుకుంటూ ఉంటారు ఎండలో సముద్ర తీరాన్ని. అట్లాగా కాలు మీద కాలు వేసుకుని ఇసుకలో పనుకున్నాడు. అట్లాగా పక్కన ఏముంది, బొట్ట ఉంది. ఎన్ని చేపలు? 2. అటు వాకింగ్కి వెళ్తున్నాడు ఒక ఆయన, ఇంజనీర్, రిటైర్ ఇంజనీర్. వెళ్తా ఆడు అట్లా పనుకుంటున్నాడు. ఈయనకేమో ఎన్నో సమస్యలు, డబ్బు ఉంది, సమస్యలు. కానీ వెళ్తా ఉన్నాడు. ఆడు చూసి కడుపు మండింది. ఎందుకు రాడు ఎంత ప్రశాంతంగా పనుకున్నాడని. స్తోత్రం. కడుపు మండి ఆడు లేపాడు. రే ఏందంటే పనుకున్నావంటే, పలానా ఊరయ్యా చేపలు పట్టుకోవడానికి వచ్చి. మరి పట్టానయ్యా. ఇదిగో 2. ఎన్ని? 2 పట్టుకున్నావంటే ఆయన నాకు నా కుటుంబానికి సరిపోద్ది, రేపొచ్చి మళ్ళీ పట్టుకుంటానంటే. అందుకరా మీరు దరిద్రులుగా ఉన్నారు, అందుకరా మీరు ఎట్టున్నారు అని మనోళ్ళు డబ్బు ఉన్నవాడు లేనివాడికి బలి లెక్చర్లు ఎత్తాడు. కానీ ఆడుకున్న సంతోషం వాడికి అవదు. మళ్ళీ హల్లెలూయా. వీడికున్న రోగాలు ఆడికే ఎక్కువ ఉంటాయి. కానీ ఆడు లెక్చర్ ఎత్తాడు. ఎందుకని? డబ్బు ఉందని. అర్థమవుతుందా? ఇప్పుడు వీడు ఉచితంగా సలహా ఇస్తానని చెప్పాడు. ఎట్లాగా? ఇప్పుడు సలహాల కోసం కూడా డబ్బులు, సెమినార్లు పెడుతున్నారు సలహాల కోసం కూడా. సరే, ఏంటంటే ఇంకా ఇలా పడుకోకపోతే ఇంకా చేపలు ఎక్కువ పట్టుకోవచ్చుగా. పట్టుకుని ఏం చేయమంటారు అయ్యగారు? మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మి డబ్బులు వస్తారా? ఏం చేయమంటారు ఏంటి? బ్యాంకులో వేసుకో అని చెప్పాడు. సరే, బ్యాంకులో వేసుకుని ఏం చేయాలి? రేపురా మళ్ళీ పట్టుకో, 2 చేపలు ఇంట్లో మళ్ళీ తీసుకెళ్ళి మార్కెట్లో మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ అమ్ముకో డబ్బులన్నీ. సరే అయ్యగారు అంటే, సరే నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోయింది. సరే సార్, ఒక 10 సంవత్సరాలు చేశాను, డబ్బులన్నీ బ్యాంకులో వెళ్ళిపోయి, ఇప్పుడు నేను ఏం చేయమంటారు అన్నాడు. హల్లెలూయా. ఏం చేయమంటావేంట్రా? బంగ్లా కొనుక్కో, కారు కొనుక్కో, కుర్చీ కొనుక్కో, మంచం కొనుక్కో అని చెబుతున్నాడు. సరేనండి, అవన్నీ కొనుక్కున్నాను, నన్ను ఏం చేయమంటారు అన్నాడు. ఏం చేయమంటావేంట్రా? చక్కగా పెద్ద బంగ్లాలో కుర్చీ మీద కాలు వేసుకుని ప్రశాంతంగా కొనుక్కంటే, ఇప్పుడు నేను చేసేది ఏందన్నాడు. ఏంటంట? ఇప్పుడు నువ్వు ఎప్పుడో ఏదో జరిగిద్దని చెబుతున్నావు, నేను అట్టగా ప్రశాంతంగా పడుకున్నావు, నువ్వు లేపి మరీ నాకు చెబుతున్నావు ఏంట్రా అంటే, అప్పుడు ఆ సాలరీ, నా కూతురు కొడుకు ఇంజనీర్స్, అమెరికా సంబంధాలు, అమెరికాలో ఉంటారు. నేను రిటైర్ ఇంజనీర్ని, ఆస్తులు, అంతస్తులు, డబ్బు అన్నీ ఉన్నాయి, నాకు లేని ప్రశాంతత నీకు ఎలా వచ్చింది అని అడిగాడు. అప్పుడు అయ్యగారో, నేను కూడా ఉచితంగా ఒక సలహా ఇస్తాను నీకు. మీరెవరో నాకు తెలీదు, నా క్షేమం కొరకు చెప్పారు కాబట్టి మీ క్షేమం కొరకు చెప్తున్నాను. నేను నా కుటుంబం యేసుని నమ్ముకున్నాం. ఆమేన్. మా అనుదిన ఆహారం మాకు దేవుడు ఇస్తాను వాగ్దానం చేశాడు. రేపటి గురించి చింతించొద్దని దేవుడు చెప్పాడు. స్తోత్రం. ఈరోజు వెళ్తా, మా ఇంట్లో తింటా, ప్రశాంతంగా పడుకుంటా, మరలా రేపు వస్తా, దేవుడు నాకు ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. రోజు సండే చర్చ్కి వెళ్తాం, నెమ్మదిగా ఉంటాం, పడుకుంటాం, చక్కగా వెళ్ళి మళ్ళీ ఆరాధన చేసుకుంటాము అని. ఎలాంటి ప్రశాంతత ఎవరిచ్చారండి? యేసుక్రీస్తు ఇచ్చాడు. మీరు అనుకుంటారు డబ్బు ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు అని. అప్పులు తీరిపోయిన తర్వాత మీరు అనుకుంటారు, అయ్యా ఈ అప్పులు పోతాయి, ప్రశాంతంగా నిద్రపోతా. నీ తలకే అసలు నిద్రపోవు. నీకు చేత కావాల్సింది ఇప్పుడే నీకు. ఆమేన్. అది నీ పరిస్థితులు నీకు ఇచ్చేది కాదు, దేవుడు ఇచ్చేది అయి ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు దేవుడు నీకు నెమ్మదిగా పనుకునే అనుభవాన్ని ఇవ్వబోతున్నాడు. అంత సురక్షితమైన అనుభవం ఎందుకు ఇవ్వబోతున్నాడంటే, ఆ భయపెట్టే దుష్ట మృగాలు మీ మీద దాడి చేయకుండా చేస్తా. దుష్ట మృగం అనండి. దుష్ట మృగం అంటే మన శరీరం మీద దాడి చేసేవి అనండి. మన శరీరం మీద దాడి చేసేవి, శరీరానికి వ్యాధిని, రోగాన్ని తెచ్చే దుష్ట శక్తులకి సూచన. దేవుడు అంటున్నాడు, ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు మన శరీరంలో ఉన్న వ్యాధికి ఏ మాత్రం అధికారం లేకుండా చేస్తాడు. ఆమేన్. నొప్పులన్నీ చాలామంది చెప్తారు, పగలంతా పనిచేసి వస్తారండి, కానీ సాయంత్రం రాగానే నిద్రలో డిస్టర్బెన్స్, ఏ కాలు నొప్పో తలనొప్పో ఏదో అనుకొని ఏదో ఒక రోగం. చెప్పాగా, మధ్యాహ్నం మందు పట్టుకున్నది సాయంత్రానికి రోగంతో అల్లాడిపోతారు, రాత్రంతా దాన్ని మూలుగుతూ ఉంటారు. మొట్టమొదటి దుష్టమృగం అంటే అర్థం ఏంటంటే, మన శరీరం మీద దాడి చేసేవానండి. ఇక్కడ నుంచి ఈ మాట జాగ్రత్తగా, అందరు జాగ్రత్తగా వినండి. దుష్టమృగము అంటే మనం ప్రాణం మీద దాడి చేసేవి కొన్ని ఉన్నాయి అనండి. శరీరం మీద దాడి చేసేవి ఉన్నాయి, ప్రాణం మీద దాడి చేసేవి కూడా ఉన్నాయి. శరీరం మీద దాడి చేసే వాటిని దేవుడు గద్దించబోతున్నాడు. ఆమేన్. ప్రశాంతంగా పడుకోవాలి. రెండోది, ప్రాణం మీద దాడి చేసేవి ఉన్నాయట. ఏంటి ప్రాణం మీద దాడి చేసేవి అంటే, జాగ్రత్తగా వినండి. దుష్టమృగము అనండి.
మృగము కాదు ఇది. ఏంటది? దుష్ట మృగం అంటే పడిపోయిన మానవుని స్వభావాలు అనండి. అందరూ మాట చెప్పండి. పడిపోయిన మానవుని స్వభావాలు ఏంటో తెలుసా? మనిషికి పడనప్పుడు కోపం లేదు, పడిన తర్వాత ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, గర్వము, అసూయ, భయాలు, ఇవన్నీ ఏంటో తెలుసా? దుష్ట మృగములు. శరీరం మీద ఫిజికల్గా ఇవి దాడి చేస్తాయి. భయము, లేకపోతే పగ, ప్రతీకారాలు, ద్వేషాలు, ఇవన్నీ ఏంటో తెలుసా? దుష్ట మృగాలు. మీరు ఎట్ట చెబుతారండి? అన్ని ఎట్ట పడితే అట్ట మార్చేస్తారు వాక్యం. దుష్ట మృగాలని ఎలా చెప్తారు అంటారా? నేను మీకు ఒక వాక్యం చెప్తా వినండి. ఇప్పుడు నేను చెప్పే అన్నీ కూడా దుష్ట మృగం అంటే ఏం చెప్పా? ప్రాణం మీద దాడి చేసేవి ఏంటది? కోపము, క్రూరత్వము, ద్వేషము, పగ, ప్రతీకారాలు. మనిషికి ఈటి వాళ్ళ నిద్రపడదు ఫస్ట్. చూడండి, ఇవి దుష్ట మృగం అని ఎలా అంటారు మీరు అంటారా? దేవుడు సింహాన్ని సృష్టించాడు. ఒక మృగాన్ని తీసుకున్నాం. మీకు బాగా నచ్చిన మృగం పేరు చెప్పండి. సింహము. చెప్పండి, ఏదో జంతువు పేరు. ఏంటి? సింహము. బైబిల్లో సింహానికి బాగా ప్రాముఖ్యత ఉంది. సింహాన్ని దేవుడు సృష్టించాడా లేదా? దేవుడు సృష్టించాడు. ప్రారంభం నుంచి అది ఎందుకు సృష్టించాడో మీకు తెలుసా? సింహాన్ని దేవుడు ఒక్క జంతువు గురించి చెప్తున్నా, అన్ని జంతువుల గురించి చెప్తే రేపు అయ్యింది మళ్ళీ. ఒక జంతువు గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు దాన్ని ఆలోచించండి. ఒక జంతువుని దేవుడు ఎందుకు సృష్టించాడంటే, దేవుడు ధైర్యానికి మారుపేరు సింహం. ఏంటది? నీతికి కూడా మారుపేరు. ఇప్పుడు మనలో నీతి లేకుండా ఉంటారు. వయసు వచ్చిన తర్వాత కూడా మా అమ్మ పెట్టాలి, నాకు హక్కు ఉంది, మా అమ్మ ఆస్తి మీద వెళ్తుంటారు. కానీ సింహం అట్ట కాదు. ఏం చేస్తుంది తెలుసు? సింహం వయసు వచ్చిన తర్వాత అదే వేటాడుకొని తింటది అనండి. నువ్వు వెళ్ళి వేటాడి ఇచ్చావనుకో తిందో. ఒకవేళ నీ మీదకి వచ్చి ఏయ్ అని అందనుకో, నువ్వు గాలి పీల్చుకోకుండా శవలాగా పండుకున్నావు అనుకో, నేను తినకుండా పోతుంది. ఎందుకు తెలుసు? దానికి ఒక నీతి ఉంది. ఏంటది? ఎలుగుబంటి ఒకటి, సింహం ఒకటి ఏం చేయవంటే చచ్చిన వాటిని ముట్టదు. సింహం బైబిల్లో ఉంది. చచ్చిన వాటిని ముట్టదు, అదే చంపుకొని తినే నీతి. అంటే దానికి అంతటికి అదే సంపాదించుకోవాలి. దాని దగ్గర మనం చాలా నేర్చుకోవాలి. దాని జంతువు అంటాం కానీ దానికంటే హీనంగా మనం ఉన్నాం. అంటే దేవుడు ఏం నేర్పించాడంటే సింహాన్ని బట్టి ధైర్యమునికి మారుపేరు, నీతికి మారుపేరుగా సింహం ఉంది. సింహం యొక్క స్వభావం ఏంటి? అందరూ చెప్పండి. సింహం స్వభావం ఏంటి? ధైర్యం అనండి. ధీరత్వంగా ధైర్యంగా ఉంటాం. అందుకనే నీతిమంతులను దేనితో పోల్చాడు తెలుసా? నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. ధైర్యానికి మారుపేరు ఏంటంటే సింహం అని రాయబడింది. ఇప్పుడు మనిషికి ధైర్యం అంటే ఏంటో నేర్పించడానికి, నీతి అంటే ఏంటో నేర్పించడానికి దేవుడు సింహాన్ని సృష్టించాడు. గుర్తుపెట్టుకోవాలి, సృష్టి యావత్తు అంతా మనకి బోధ చేస్తుందని రాయబడింది. ఏంటంట? ఆకాశాన్ని చూడు, దేవుడి నీతిని వివరిస్తుంది, ఆయన చేతి పని వివరిస్తుంది అని చెప్పాడు. ఈ లోకంలో ఏది కలిగి ఉన్నానో దాని ద్వారా దేవుడు ఒక పాఠాన్ని మనకి నేర్పిస్తాడు. దాని కొరకు అది పెట్టాడు. ఆమెన్. ఆకాశం వైపు ఎత్తి నేను ఎవరినో తెలుసుకొని రా అన్నాడు దేవుడు. ఆమెన్. నక్షత్రాలను చూసి, ఆ నక్షత్ర మండలాలను చూసి నేనెవరినో, ఎంత గొప్ప దేవుణ్ణి తెలుసుకోమని చెప్పాడు. ఇప్పుడు సింహాన్ని చూడగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? ధైర్యం అంటే ఏంటో, నీతి అంటే ఏంటో సింహం దగ్గర నేర్చుకోమని దేవుడు సింహాన్ని సృష్టించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నా ప్రశ్న, పాపం బాగా చదువుకున్నారు కదా బోటనీలు, జువాలజీలు, నాకు ప్రశ్నకు జవాబు చెప్పండి. ఇప్పుడు మనిషి పడిపోయిన తర్వాత జంతువులన్నీ శాపానికి లోనయ్యాయి. బైబిల్ అంటుంది మనిషి చేసిన పాపాన్ని బట్టి సృష్టి మీదకి శాపం వచ్చింది. సృష్టి యావత్తు శాపానికి లోనై మూలుగుతుంది. సృష్టిలో ఏముంది? సూర్య చంద్ర నక్షత్రాలు, చెట్లున్నాయి, తర్వాత జంతువులు కూడా ఉన్నాయి. ఇప్పుడు పడిపోయిన మానవుడు శాపానికి లోనైనప్పుడు, పడిపోయిన తర్వాత మనిషికి ఏమొచ్చిందని చెప్పా? క్రూరత్వము, కోపము, ద్వేషము, పగ, భయము, ఇవన్నీ వచ్చినాయి కదా. ఈ స్వభావాలు ఎవరిలోకి వెళ్ళాయో తెలుసా? మనిషితో పాటు జంతువుల్లోకి వెళ్ళిపోయాయి. అర్థమవుతున్న స్తోత్రం చెప్పండి. నా ప్రశ్న ఒక జవాబు చెప్పండి. దేవుడు సింహాన్ని సృష్టించాడా? చెప్పండి. ఏదైనా తోటలో సింహం ఉందా లేదా? ఎప్పుడు చూశారు? సింహం ఉందా లేదా? ఏదైనా తోటలో ఉంది కదా. ఎప్పుడైనా సింహం ఏదైనా తోటలో కుందేలు తిందా? చెప్పాలి. సరే, ఇవన్నీ ఎందుకులే. ఏదైనా తోటలో సింహం ఏం తింది? ఎవరు చెప్పారు? సరే, ఇప్పుడు ఎందుకు గడ్డిదంట్లే సింహం? అది చెప్పు. చెప్పండి. సింహము ఎందుకు ఇప్పుడు గడ్డి తింటలేదు?
ఇప్పుడు మీరు చూడండి, పడిపోయిన స్వభావాల్ని జంతువులు పొందుకున్నాయి. మనిషి పడిపోయిన స్వభావాలను ఏం పొందుకున్నాయి? జంతువులు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనిషి పడిపోయినప్పుడు మొట్టమొదటి స్వభావము మనిషిలోకి పడిపోయిన వెంటనే వచ్చిన మొట్టమొదటి ఏం తెలుసా? భయం. ఏంటి? పండు తిన్న వెంటనే దేవుని స్వరానికి భయపడిపోయి ఏం చేశారు? దాక్కున్నారు వాళ్ళు. ఫస్ట్ వచ్చింది భయం. ఇప్పుడు ఏ జంతువునైనా చూడండి మీరు, సింహం కూడా ఫస్ట్ వాటన్నిటిలో భయం ఉంటుంది. కానీ దేవుడు ఏ జంతువుని భయంతో సృష్టించాల, భయపడకూడదు. స్తోత్రం. మనిషి కూడా లేదు. జంతువులు ఏం తప్పు చేయలే, కానీ మనిషి పడిపోయినప్పుడు పడిపోయిన స్వభావాలు జంతువులకు వచ్చినాయి. ఇప్పుడు చూడండి, క్రూరత్వము అనండి అని పడిపోయిన మనిషి స్వభావం, పడిపోయినప్పుడు వచ్చిన మనిషి స్వభావము, ఆ క్రూరత్వము సింహములోకి వెళ్ళింది. చెప్పండి ఏంటిది? అది సింహానికి మన ద్వారా వచ్చిన శాపం. కానీ వాస్తవంగా సింహాన్ని దేవుడు సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడు? నీతికి మారుపేరుగా, ధైర్యానికి మారుపేరు, ఇంకేం లేవు సింహంలో. కానీ పడిపోయిన తర్వాత మనిషి పడిపోయినప్పుడు పుట్టిన స్వభావంలో ఒక క్రూరత్వం అనే ఒక స్వభావము ఎవరిలోకి వెళ్ళింది తెలుసా? సింహంలోకి వెళ్ళిపోయింది. అది దుష్ట స్వభావం అనండి. ఇప్పుడు ఆ స్వభావం సింహంలోకి వచ్చింది. ఇప్పుడు మృగం అయిపోయింది తెలుసా? మంచి మృగమే, ధైర్యంగా ఉండే మృగం ఇప్పుడు ఏమైపోయింది? దుష్ట మృగం అయిపోయింది. అంటే చెడ్డ ఒక స్వభావం ఆ సింహంలోకి వచ్చింది. ఏంటది? క్రూరత్వము. తన ఎదుట కనబడిన దేన్నైనా అది చీల్చుకొని చంపి తింటది. అది తన ఎదుట కనిపించి ఏ మనిషి అయిన జంతువు అయినా సరే క్రూరంతో, దానికి ఎదుటి జంతువుకి సంబంధం ఏమీ లేదు, కానీ అది క్రూరత్వంతో వచ్చి చీల్చి తానే చంపుకొని హింసించి అది తినేది. ఈ స్వభావము సింహంది కాదు. హల్లెలూయా. సింహాన్ని కాదు. సింహానికి దేవుడి తయారు చేసినప్పుడు ధైర్యం ఇచ్చాడు, నీతినిచ్చాడు, అది మనిషికి బోధించడానికి. కానీ సింహానికి అలా వచ్చింది, జంతువుల మీదకి ఆ శాపం వచ్చింది. ఎందుకు వచ్చింది? మనిషి పడిపోయినప్పుడు కలిగింది. హల్లెలూయా. మళ్ళీ మీకు విషయం చెప్తున్నాను. ఇప్పుడు మనిషి పడిపోయిన తర్వాత యేసుక్రీస్తు రక్తం చిందించాడు కదా, మరలా పునఃస్థాపన చేయబోతున్నాడు. అంటే మరలా మొదటి స్థితికి మనిషి రాబోతున్నాడు. హల్లెలూయా. మొదటి ఆదాము యొక్క పోలికను తీసుకురావడానికి కడపటి ఆదాములాగా యేసు వచ్చి శిక్షను భరించి మనందరినీ మళ్ళా ఆదాము మొదటి స్థాయిలోకి, మొదటి స్థితిలోకి, మహిమలోకి తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. అర్థమవుతున్నాడు? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అలా మొదటి స్థాయిలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు మనిషిని తన ఆది స్థితిలోకి తెస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం సంగమంగా ఎందుకు కూడుకోవాలంటే మనం ఆది స్థితిలోకి మనం వెళ్ళాలి. ఒక చిన్న మొక్కగా ఉన్న మనము ఆ స్థానంలోకి వెళ్ళాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందిన మనం అందరం ప్రతిరోజు ప్రాచీన పురుషుణ్ణి పరిత్యజించి నవీన పురుషుణ్ణైనా ఆదాము యొక్క స్వభావం, హల్లెలూయా, అది క్రీస్తు స్వభావం అంటారు. ఆ స్వభావాన్ని ధరించుకోవటంలో మనం ఏం చేస్తామంటే అది ధరించుకోవటానికి మనం మూలుగుతున్నాము అని రాయబడింది. పక్షులు మూలుగుతున్నాయి, దుఃఖారావం అన్ని చేస్తున్నాయి. అలాగనే మనలో మనం మూలుగుతున్నాం అంట. మీకు తెలిసే మూలుగుతున్నామని మనం జ్వరం వచ్చినప్పుడు అని మూలిగది కాదు, నీ ఆత్మ మూలుగుతుంది తెలుసా? మీకు విషయం చెప్తానండి. ఆత్మ దాహం అనండి. దాహం అంటే ఏం లేదు, అది అరుస్తుంది, ఏడుస్తుంది, ఆత్మకు ఆకలేస్తుంది. దాన్ని దేనితో తీరుస్తారు? మీలో కడిగే కోరికలు దేనికోసమో తెలుసా? మీరు అనుకుంటారు నాకు ఉద్యోగం లేక నాకు ఈ బాధ కలుగుతుంది అనుకుంటారు. ఉద్యోగం వచ్చి నన్ను అడగండి బాధ తీరిందని. కాదండి, పెళ్లి చేసుకోవాలనుకుంటా అంటాడు. సరే పెళ్లి చేసుకో అంటే తీరిందా? ఇల్లు కట్టుకోవాలండి. జీవితాంతం వాడి యొక్క కన్ను తృప్తి పొందదు, ఆడి మూలుగు ఆగదు. ఈ మూలుగు దాని కొరకు కాదనైనా నీలో కలిగే ఆశలు, చింతలు ఏంటో తెలుసా? ఆత్మ ఉంది కనుక దాన్ని ఆధ్యాత్మికమైన చింతలు అంటారు. శరీరాన్ని తృప్తిపరిచినట్లుగా దాన్ని తృప్తిపరచాలంటే నీకు కుదరదు. అది ఎప్పుడు తృప్తి పడుతుందంటే ఈ యొక్క శరీరము మహిమా శరీరంగా మార్చబడటానికి మూలుగుతుంది. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, పాట కూడా రాశారు మనోళ్ళు. పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్న. బైబిల్లో ఉన్న మాట. మన దేహము విమోచించబడేంత వరకు ఆ మూలుగు ఆగదు. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, టాటా బిర్లా ఎవడున్నా ఆడు మూలుగుతూనే ఉంటాడు. ఎందుకంత ఆత్మ ఉంది కనుక. ప్రైజ్ లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకరోజు ఎందుకు మనం సంఘంలో ఉండాలి? సంఘం
ఎందుకు ఉండాలంటే సంఘము ఈ స్థితిలోకి రావాలని, ఆ స్థితిలోకి వచ్చినప్పుడు ఎత్తబట్టమంటారు. దాన్నే దేహ విమోచనం అనండి. ఏంటి దేహ విమోచనం అంటే ఈ శరీరాలు అమర్త్యతను ధరించుకుంటాయి. ఆమె చెప్పండి, ఏంటవి? అమర్త్యతను ధరించుకుంటాయి. రోమపత్రిక 8వ అధ్యాయం చదవండి ఒకసారి. 20వ వచనం చదవండి. సృష్టి నాశనములకు లోనైన దాస్యముల నుంచి విడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుదునన్న నిరీక్షణ. అంటే మనము పొందబోతున్న మహిమ కలిగిన స్వాతంత్రం పొందుదనని సృష్టి కూడా, నాకు కూడా మనిషితో పాటు విమోచన ఉందని నిరీక్షణ కలిగినదై స్వేచ్ఛగా కాక దాన్ని లోబరిచిన మూలముగా, అంటే లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిన సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చు. స్తోత్రం. మనం మూలుగుతున్నాం, సృష్టి కూడా మూలుగుతుంది. సృష్టి ఎందుకు మూలుగుతుందిరా అంటే సృష్టి ఏం పాపం చేయాలి, మనం చేయటం వల్ల సింహం మూలుగుతుంది, సృష్టి మూలుగుతుంది, మొత్తం మూలుగుతున్నాయి జంతువులు, చెట్లన్నీ. ఇప్పుడు మన విమోచనమే వాటికి కూడా విమోచనం కలిగిద్ద నిరీక్షణ ఉందంట. స్తోత్రం కలుగును గాక. అంటే మనుష్యుడు ఆది స్వభావంలోకి అమర్త్యమైన శరీరంలో ధరించుకున్న వెంటనే సృష్టి యావత్తు శాప విముక్తి కలుగుతుంది. హల్లెలూయా. ప్రకృతి అంతా మరలా మొదటి స్థితిలోకి రాబోతుంది. హల్లెలూయా. ప్రకృతి అంతా యెషయా గ్రంథంలో ఉంటుంది. ప్రకృతి అంతా మొదటి స్థితిలోకి రాబోతుంది. అప్పుడు సింహములో ఉన్న ఈ క్రూరత్వ స్వభావం కూడా పోయిద్ది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనం పడిపోయిన తర్వాత మనం మరలా ఆది స్థితిలోకి రాగానే సింహం కూడా ఆది స్థితిలోకి వస్తుంది. సింహంలో ఏముంటుంది? ఇప్పుడు ధైర్యం ఉంటుంది, నీతి ఉంటుంది. ఏముండదు? క్రూరత్వం ఉండదు. అందుకే బైబిల్ యెషయాలో రాస్తున్నాడు, సింహము ఎద్దు ఏం చేస్తాయంట? సింహము ఎద్దు వలె గడ్డి తినును అని రాయబడి ఉంది. ఎందుకు గడ్డి తింటుంది? ఇంకా క్రూరత్వం దాంట్లో లేదు. ఎందుకు లేదు? సింహం 1000 ఏండ్ల పరిపాలనలో సింహము ఏదేను అనుభవం. ఇప్పుడు ఏదేను తోటలో ఆదం ఎలా ఉన్నాడో 1000 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏదైతే పడిపోయింది, అందుకే బైబిల్ చెప్పింది రేపు ఏం చేస్తున్నాడు? సింహం ఏం చేస్తుందంట? స్తోత్రం కలుగును గాక. గడ్డి గల్లో చెప్పండి. అంటే ఇక ఏదైనా జంతువుని చూసినప్పుడు క్రూరంగా ప్రవర్తించే స్వభావం పోయిద్ది. ఇప్పుడు దుష్ట మృగాలు అని ఎందుకన్నారంటే ప్రతి మృగంలోకి పడిపోయిన మానవుని స్వభావాలు వెళ్ళిపోయాయి. స్తోత్రం. ఇప్పుడు సింహం ముందు నిలబడలేము, ఏ జంతువు భయపడకుండా ఉండలేదు, ఏ పులి ఎదుటి నిలబడలేము. ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క స్వభావం వెళ్ళింది. నేను సింహాన్ని గురించి చెప్పాను. ఇప్పుడు దీనికి విమోచన ఉంది. ఎప్పుడు మనం ఆది స్థితిలోకి వచ్చినప్పుడు అవి కూడా ఆది స్థితిలోకి వస్తాయట. ఇప్పుడు అర్థమైంది దుష్ట మృగం అంటే పడిపోయిన స్వభావం అని అర్థమవుతున్న స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు అందుకే యెషయాలో ఒక మాట రాశాడు, 24వ అధ్యాయము, ఇది అండర్లైన్ చేసుకున్న అందరూ, 5-6 వచనాలు. యెషయా 24, 5-6 వచనాలు. లోక నివాసులు ధర్మశాస్త్రమును అతిక్రమించారు, కట్టలను మార్చేశారట, నిబంధనని మీరేశారట. దాని నివాసుల చేత లోకము అపవిత్రపరచబడింది. లోకము దేని చేత అపవిత్రపరచబడుతుంది? దేవుని నిబంధనని మీరి ఆయన కట్టలు అతిక్రమించడం వల్ల అపవిత్రపరచబడుతుంది. శాపము దేశమును నాశనము చేస్తుంది. దాని నివాసులు శిక్షకు పాత్రులయ్యారు. దేశ నివాసులు కాలిపోయారు. శేషించిన మనుషులు చాలా కొద్దిగా ఉన్నారట. నా వైపు అందరూ చూడండి. దేవుడు ఎందుకు ఈ లోకం మీద కింద ఈ ప్రకృతి వైపరీత్యాలు పంపిస్తున్నాడు అని ఒకడు అడుగుతాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, మనిషి ఎందుకు ఎన్ని శ్రమలు పడాలి, ఎంత ఘోరమైన శ్రమ ఎందుకు పడాలి, ఇదంతా ఎందుకు కలుగుతుందని. ఎందుకు కలుగుతుందంటే మనుషులు అతిక్రమాలు చేస్తూ ఉన్నారు, దేవుని కట్టలు మీరిపోతూ ఉన్నారు, శాపం పెరుగుతూ ఉంది. శాపం మూలంగానే ఇలా కలుగుతుంది. హల్లెలూయా. మీరు టెక్నాలజీ పేరు మీద ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, రోగపు ఆయుష్ని తగ్గించలేరు, రోగాలను కంట్రోల్ చేయలేరు. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఏ హాస్పిటల్స్ ఉన్నాయండి? ఒకప్పుడు అరికాల నుంచి నన్నెత్తి వరకు ఒకే డాక్టర్ ఉండేవాడు కదా. అప్పుడు ఏం టెక్నాలజీ లేవు కదా. ఇప్పుడు రోగాలు ఇన్ని పెరుగుతూనే ఉన్నాయి. అన్ని వచ్చినా వెంట్రుకు ఒక డాక్టర్ ఉన్నాడు, కన్ను రెప్పలకు ఒక డాక్టర్ ఉన్నాడు, కన్ను గుడ్డుకు ఒక డాక్టర్ ఉన్నాడా లేదా? ముక్కుకు ఒక డాక్టరు, కంటికి ఒక డాక్టరు, పంటికి ఒక డాక్టరు, చర్మానికి ఒక డాక్టర్ ఉన్నారు. రోగాలు తగ్గుతున్నాయా? హాస్పిటల్ బాగానే కట్టుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. విషయం ఏంటంటే వాళ్ళకు కూడా రోగాలు ఉన్నాయి.
స్కిన్ డాక్టర్కి స్కిన్ ఎలర్జీలు పోవు. అదేందో విచిత్రం. స్తోత్రం. ఉంటాయి. హార్ట్ ఆపరేషన్ చేసేవాడికి హార్ట్ అటాక్ వస్తుంది. చూసారు ఎప్పుడైనా? ఆడు మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఉదయం లేచి ఈజీ వార్తలు వినబాక అది ఇది అంటాడు. ఆడు మాత్రం హార్ట్ అటాక్తో పోతాడు. ఎలా? ఎందుకంటే శాపం విమోచన జరగదు సృష్టికి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. నరుని అవిధేయత వల్లనే శాపం కలిగింది. అయితే మనం అందరం క్రీస్తులో ఉన్నాం. క్రీస్తులో ఉన్నవారు గట్టిగా చెప్పండి. బాప్తిజం తీసుకున్న వాళ్ళు చెప్పాలా? హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమైపోయాం? శాప విముక్తులం అయిపోయాం. స్తోత్రం. ఇప్పుడు లోకంలో కలిగినట్లుగా మనకు కలగదు. మనకి దేవుడు ఆశీర్వాదాలను సమృద్ధిగా అనుభవించడానికి మనల్ని పిలిచాడు. శాపం అన్నాడా? అనలేదు కదా. ఆశీర్వాదానికి వారసులకు నేను మీకు పిలుస్తున్నాను. శాపం అంతా నా రక్తంలో కడిగేసుకున్నారు. కానీ ఒకరోజు సృష్టి అంతా కూడా శాప విమోచనం జరగబోతూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆశీర్వాదాలు నిలిచి ఉండాలంటే శాపాలు అతిక్రమాలు నా కట్టలను మీరిపోవటం వల్ల జరిగింది కనుక నా వారు నా కట్టలను అనుసరించి నడిస్తే మీరు ఈ శాపం నుంచి విడిపించబడతారు. స్తోత్రం. అంత భక్తిగా ఎందుకు ఉండాలా? అంత భక్తిగా ఎందుకురా? భక్తి నీ కోసమే ఉండాలా. ఎవడి కోసం? నువ్వు మీరి అతిక్రమం చేస్తే సృష్టిలో ఏది నేను విడిచిపెట్టదు మళ్ళీ. అందుకనే దేవునిలో మనం కరెక్ట్గా ఉందుముగాక. దేవుడు మనకి సమాధానాన్ని శాంతిని ఇస్తాను వాగ్దానం చేశాడు. ఆమేన్. నెమ్మదిగా పండుకుంటాను వాగ్దానం చేశాడు. మనుషులిచ్చే శాంతి సమాధానం ఎక్కువ కాలం ఉండదు, కానీ దేవుడిచ్చే శాశ్వతంగా ఉంటుంది. ఆమేన్. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:21 చదవండి ఒకసారి. చూడండి అందరూ. కొలస్సీ 1:21. గతకాలమందు దేవునికి దూరస్తులు, మీ దుష్క్రియల వల్ల మీ మనస్సులో విరోధ భావం కలిగిన వారై ఉండిన మిమ్మును కూడా యేసయ్య సిలువలో మరణించడం వల్ల మనకేం కలిగిందంట? మరణం వల్ల సమాధానం అనండి. ఎందుకు సమాధానం లేదు మనుషులకి? పడిపోయిన స్వభావాలు, ప్రాణం మీదకి వచ్చే దుష్ట మృగాలు స్వభావాలు, శరీరం మీదకి వచ్చే వాటి వల్ల ఏ సమాధానం లేదు. కానీ యేసు శాపం నుంచి మనం విడిపించాడు కనుక, మరణించాడు కనుక మన కొరకు సమాధానం మనకిచ్చాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి. మరణం వల్ల మనకి సమాధానం అనండి. ఎవరి మరణం వల్ల? యేసు మరణాన్ని దగ్గరికి ఎందుకు రావు? ఆయన మరణపు అనుభవంలో పాల్గొనడానికి బాప్తిస్మం ఎందుకు తీసుకోకుండా ఎన్ని పనులు తీసుకొని కూడా ఇష్టానుసారంగా తిరుగుతుంటే నీకు సమాధానం ఎలా ఉంటుంది? ఆయన మరణం వల్ల అందరికీ సమాధానం అనుగ్రహించబడింది. కొలస్సీయులకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 చదవండి. ఇంకా క్లారిటీగా అక్కడ ఉంటుంది ఒక మాట. ఆయనే మన సమాధానం. హల్లెలూయా. సమాధానమై ఉండి మీకును మాకు నుండి దేశాన్ని అనగా విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రము తన శరీరం అందు కొట్టివేడు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయలు ఏకము చేసెను. 16వ వచనంలో 3వ లైన్లో దేవునితో సమాధాన పరచవలనని ఈలాగు చేసెను గనుక ఆయన సిలువ వేయబడ్డాడు గనుక సిలువ ద్వారా మనకి సమాధానం ఇచ్చాడు గనుక ఆయనయే మన సమాధాన కారకుడై ఉన్నాడు. స్తోత్రం. ఆయనే మన సమాధానం. ఇప్పుడు నాకు చెప్పండి, లోకంలో ఉన్న వారందరికీ సమాధానం శాంతి ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ప్రశ్న అడుగుతున్నా. పెళ్లి చేసుకుంటే వస్తుందా? డబ్బులుంటే వస్తాయా? ఉద్యోగం వస్తే సమాధానం వచ్చిద్దా? ఉద్యోగం వచ్చిన వాళ్ళందరూ సాక్ష్యం చెప్పిపోయి అన్న నేను ఉండలేకపోతున్నా, వచ్చేస్తా నాకు ప్రార్థన చేయట. మరి ఇక్కడ వాగావు కదా అంటే, అన్న అది వస్తే సమాధానం. నేను చెప్పింది వాక్యాలు అయ్యేగా. ఏం రాదు నీకు? గుర్తుపెట్టుకోవాలి, సమాధానం అనేది దేవుడు ఇవ్వాలి అనండి. డబ్బులో ఏముండదు. ఇంకే పెళ్ళిలో, పిల్లల్లో, ఇంట్లో, అందంలో సమాధానం ఉంటుందా? ఉండదు. హల్లెలూయా. మరి ఎవరి వాళ్ళ సమాధానం? ఆయనే మన సమాధానం. దేవుడు ఎలా ఇచ్చాడు సమాధానాన్ని? ఆయన మరణించడం ద్వారా. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్పాడు, ప్రయాసపడి సమస్త జనులారా. మీ నాన్న, మీ ఊర్లో పెద్ద ఆయన, కొలవోడు, సమస్త డాక్టర్లు, పిఎంలు అందరు ఉన్నారండి అక్కడ. అంటే అందరికి ఏమి లేదని చెప్తున్నాడు. మరి ఎక్కడికి రమ్మన్నాడు? ఎక్కడికి రమ్మన్నాడు? కొత్తగా సినిమా రిలీజ్ అయ్యింది వెళ్ళండి అన్నాడా? ఆడ వెళ్తుంది నవ్వుకొని. ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక ఆయన పేషెంట్ వచ్చాడు. ఏంట్రా నీ ప్రాబ్లం అంటే, నాకు నవ్వు రాట్లా అన్నాడు. ఏంటి?
నవ్వు రావట్లేదు అని దానికి ఆ సమస్య అంటే వాడు 2 జోకులు చెప్పాడంట. ఏం చేశాడు? జోకులు చెప్తే జోకు చెప్పి ఆ నవ్వాడు, కానీ ఈయన నవ్వట్లా. ఎవరు? ఏంద్రా ఎంత జోకు చెప్తే నవ్వట్లేదంటే అదే నా ప్రాబ్లం. ఏంటి? నవ్వు రావట్లేదండి. ఓ మంచి కామెడీ సినిమా చెప్తాను, ఆ సినిమా చూడు, ఖచ్చితంగా నవ్వుతావు అన్నాడు. నేను చాలాసార్లు ఆ సినిమా చూసాను చెప్పాడు, కానీ ఎవరు రాలా. ఇప్పుడు ఈ సమస్య ఏంటి చెప్పాలందరూ? నవ్వు రావట్లేదంట. అప్పుడు ఆయన చాలా చెప్పిన తర్వాత, అవన్నీ ట్రై చేసిన తర్వాత, ఈసారి నేను చెప్పేది మాత్రం ఖచ్చితంగా నవ్వుతావంటే, ఊర్లో సర్కస్ జరుగుతుంది. ఒకడు కోతిలాగా సింపాంజిలాగా వేషం వేసుకొని ఆడు అసలు వేసే వేషాలకి ఊరు మొత్తం నవ్వుతుందిరా. సాయంత్రం ఆ సర్కస్కు పో, నువ్వు నవ్వకపోతే నన్ను అడగరావచ్చు అన్నాడట. ఇది ఎడుతున్నాడు. ఎవరు? ఏంట్రా అంటే ఆ చింపాంజీ వేషం వేసుకుని నవ్వించేది నేనండి అన్నాడట. ఏంటి? అందరు నేను నవ్విస్తా, కానీ నేను నవ్వలేనండి. ఈరోజు మీరు కామెడీ అని చూస్తున్నారే, నవ్విస్తారు, కానీ వాళ్ళ జీవితాలు ఏముండవు. హల్లెలూయా. నువ్వు ఒక విషయం చెప్తున్నా, మంచి కామెడీ మూవీ చూసి నవ్వుకోండి. నవ్వి 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 ఒకసారి అలా పక్కకు రండి. మీ శరీరంలో తృప్తి ఉందేమో నాకు చెప్పండి. నిజమైన ఆనందం కలిగిందేమో చెప్పండి. నాకు ఒక పాట పాడితే అలా కలుగుతుంది. హల్లెలూయా. ఈ లోకంలో ఏది ఇవ్వలేంది నేను ఒక పాట పాడుకుంటే ఆ ఆనందం నాలోకి వస్తుంది. హల్లెలూయా. సమస్త జ్ఞానానికి మించింది దేవుని సమాధానం. హల్లెలూయా. ఇంత జ్ఞానంతో చేసిన బాహుబలులైనా, ఇంత జ్ఞానాలతో తీసిన ఏదైనా దానికి మించింది నా దేవుడు ఇస్తాడు. కాకపోతే తీసుకోవటం చేతగాక దాంట్లోనే ఏదో ఉందని దాన్ని చూస్తున్నావు తప్ప, ఒక్కసారి దేవుని సమాధానం చూస్తే దాన్ని తీసుకోలేరు. సమస్త జనులారా ఎవరి దగ్గర రమ్మన్నాడు? కామెడీ సినిమా చూడమల్లా ఏమన్నాడు? నేను మీకేం చేస్తా అంటే, సమాధానం ఉంటే నా దగ్గరికి రండి, నేను ఇస్తానంటే ఎవరైనా వస్తారండి? రారు. అంటే అందరి దగ్గర ఏం లేదని అర్థం. మన సమాధానం రావడానికి యేసు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. కామెడీ సినిమా చూస్తే నలుగురిలో జోక్ ఆఫ్ ద డే లాగా నువ్వు మారిపోయి కాస్త జోకులు వేసుకొని నవ్విస్తూ ఉండి జబర్దస్తులు నవ్వుతూ ఉంటే, దేవుడు ఎవరో ఒక జబర్దస్త్ చూడరా నేను ఎందుకు అంటాడు. హల్లెలూయా అంటాడు, దేవుడు అంటాడు. కానీ అక్కడ ఏమి లేదనే కదా బైబిల్ చెప్తుంది. స్తోత్రం. మరణం వల్ల సమాధానం అనండి. దేవునితో సమాధాన పరచాలని తండ్రితో ఆయనయే మన సమాధానమై ఉన్నాడు. సిలువ మరణం ద్వారా యేసయ్య మనకి సమాధానం ఇచ్చాడు. స్తోత్రం. గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసులో ఉంటే మనకి సమాధానం ఉన్నట్లే. ప్రైజ్ ది లార్డ్. యేసులో ఉంటే ఏమన్నట్లు? కొంతమందికి సినిమా పాటలు నచ్చినందుకు దేవుని పాటలు నచ్చవు. ఎందుకు తెలుసా? మీరు యేసులో లేరు. మీరు ఏది ఇష్టపడుతున్నారో, ఏది చూస్తున్నారో, ఏది మాట్లాడుతున్నారో, ఏది వింటున్నారో దీన్ని బట్టి చెప్పొచ్చు నీలో దేవుని సమాధానం ఉందా లేదా, మీరు దేవునిలో ఉన్నారా లేరా అని. హల్లెలూయా. మన శోధనల్లో, వ్యాధుల్లో, సమస్యల్లో, కష్టాల్లో ఎన్ని వచ్చినా సమాధానంతో ఉంటాం. మధ్యలో తుఫాను వచ్చి కంగారు పడిపోయిన శిష్యులందరి వైపు కంగారు పడిపోయి నశించిపోతున్నామని ఏడుస్తుంటే యేసుక్రీస్తు అమరంలో పొనుకొని నిద్రపోతున్నాడు మంచిగా. హల్లెలూయా. ఇంత శోధనలో మునిగిపోతుంటే అంత నిద్ర అలా వచ్చింది. నా సమాధానాన్ని మీకు ఇచ్చి వెళ్తున్నాను. ఆమేన్. లోకం ఇచ్చినట్లుగా కాదు, నా సమాధానాన్నే మీకు ఇస్తున్నా. శోధనలో ఎప్పుడైనా యేసయ్య కంగారు పడ్డా? శ్రమల్లో కంగారు పడ్డా? పడవ మునిగిపోతున్న కంగారు పడ్డా? 5,000 మందికి 5 రొట్టెలు లేదా 15,000 మందికి 2 చేపలు పెట్టడానికి కంగారు పడ్డాడు ఆయన? దేనికి కంగారు పడలా. ప్రతి దాని మీద నా సమాధానం యేసయ్య అని ఆధారపడాలి. ఆమేన్ చెప్పండి. అప్పుడు దేవుని యొద్ద నుంచి నీకు సమాధానం వస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. అర్థమవుతున్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ సంవత్సరం మనం అడుగు పెట్టే ప్రతి మెట్టులో దేవుని సమాధానం ఉండునుగాక. సమాధానం లేని ఉద్యోగాలు ఎందుకండి? సమాధానం లేని ఇంట్లో కాపురాలు ఎందుకు? సమాధానం లేని బిడ్డలు ఎందుకు? సమాధానం లేని తిండి ఎందుకు? నీకు దేవుని ఇదే అడగండి. నాకేం అవసరం, సమాధానము కావాలి. ఆయన ఉంటే మనకు అజ్జాలు. ఆమె చెప్పండి. ఆయన ఏమై ఉన్నాడు మనకి? మనం ఆయన విడిచిపెట్టి వెతుక్కుంటుంటాం. నేను అందుకే పాట రాసిన కీర్తనకాడు. ఆకాశమందు నీవు నాకుండగా లోకములో నిధి నాకేదియు అక్కరలే. హల్లెలూయా. కీర్తనకాడు ఒక ఆశ పనుకుంటా. ఆకాశమందు నీవు నాకుండగా లోకంలో ఏది అక్కర్లేదు అంటాడు. నిజంగా ఆ మాట పలకాలంటే అది అనుభవం అయి ఉండాలి. స్తోత్రం. దేవుడే నా సమాధానం అనండి.
మనం అనుకుంటాం, అమ్మో ల్యాప్టాప్ విరిగిపోయింది అని సమాధానం పోతుంది. నాకు ల్యాప్టాప్లు ఎందుకు సమాధానం? నా దగ్గర ఉన్నవన్నీ ఇప్పుడు తీసేసుకోండి. మామిడికాయ చెప్తా, నా దగ్గర అన్నీ తీసేసుకోండి. నాలో ఏం తీయలేదు తెలుసా మీరు? ప్రైజ్ ద లార్డ్. దేవుడే నా సమాధానం. అప్పుడప్పుడు సమాధానం పోతుంది పరిస్థితుల్లో, కానీ తెచ్చుకుంటా. సమస్త జ్ఞానానికి మించినది ఆయన సమాధానం. నా తలంపులకు కావలుంటుంది. ఆమేన్. నా హృదయానికి అది కావలుగా ఉంటుంది. ఆయనే నా సమాధానం. ఆమేన్ చెప్పండి. సో దేవుడు ఏం చేయబోతుండంటే, దుష్ట మృగంలో నుంచి ఆయన సమాధానం, ఆయన మరణం ద్వారా మీరు క్లెయిమ్ చేసుకోవాలి. పోయినసారి చెప్పాను, మీరు ఏం చేయాలని తెలుసా? సమాధానం పోయిందనుకోండి, మీరు ఏం చెప్పాలా? నా సమాధానం యేసే అనండి. ఇప్పుడు ఎవరిని పఠాన్ని కొట్టేసి నేను తిట్టేసి పోయాడు అనుకో, వెంటనే ఏమోయిద్ది? వెంటనే ఏం చేయాలి మీరు? ఇది కొట్టడం అవమానం సమాధానం కాదు. ఏం చెప్పాలా? నా సమాధానం యేసే. అందరూ చెప్పండి. ఇక్కడ తిరగాల. మనం ఏం చేయాలా? ఎంచుకోవాలి. నా సమాధానము డబ్బు కాదు. ఏదైనా సడన్గా ఏదైనా పోయిందనుకోండి, వెంటనే ఏం చేయాలా? చెప్పాలి. చెన్నై మీటింగ్కి వెళ్తున్నారు ఒక బ్యాచ్. ఫస్ట్ టైం పాస్టర్ గారు పెద్ద దైవజనుడు అని చెన్నై తీసుకెళ్తుంటే కొంతమంది వచ్చారు, అన్న మేము కూడా వస్తాం మీతో పాటు అని. డబ్బులు తెచ్చుకోండి, ఒక్కొక్కరికి ఎంత అవుతాయి అని చెప్పాడు. ఓకేనా? అంత చెప్పేసిన తర్వాత డబ్బులన్నీ తీసుకొచ్చి ట్రైన్ ఎక్కేటప్పుడు, కొత్త ప్లేస్కి వెళ్తున్నాం, చెన్నైలో భాష రాదు, అక్కడ ఎవరు దొంగలు ఎలా ఉంటారో మనకు తెలీదు, కాబట్టి అన్న పాస్టర్ గారికి, అన్న ఈ డబ్బులన్నీ నువ్వే ఉంచుకో, నీ దగ్గరే పెట్టు, మేము అక్కడ తీసుకుంటాం, మాకేం కావాలి నువ్వు కొనిపించు, ఇగో నేను ఎంత ఇచ్చాను అని చెప్పి అందరూ చెప్తే ఆయన అన్నీ అలా తీసేసుకొని చెప్పారు, ఇగో బట్టలు ఇక్కడ పెట్టుకోండి, దొంగలు వస్తారు ట్రైన్లో, ఏదో 40-50 సంవత్సరాల క్రితం, స్తోత్రం, ఇదిగో అక్కడ ఇట్లా ఉంటుంది, అట్లా పరిస్థితి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పి వింటున్నారా? హల్లెలూయా. డబ్బులన్నీ ఈయన జేబులో పెట్టారు. అందరూ దొంగలు ఇటు వస్తారు, కిటికీలో చేయలు పెట్టమాకండి, ఇగో అట్లా నగలు లాక్కెళ్తారు, అది ఇది అని చెప్పేసి అందరిని సెట్ చేసి, ఏది భోగి అంతా సెట్ చేసి, ఎందుకో జేబులో చేయి పెడితే డబ్బులు లేవు. ఎవరు డబ్బులు? ఎట్లుంటుంది పరిస్థితి? టికెట్లే ఉన్నాయి, ఏమి లేవు, డబ్బులు లేవు. అందరూ చెప్పాడు, ఈయన దగ్గర కొట్టేశారు. చెన్నై పోవాలి ఇక ఎవరు చెప్పలా. అందరూ పడుకున్నారు. మధ్యరాత్రి 1 గంటకు ఒకటి దిగాడు. ఎక్కడ పైన పడుకున్నా, అన్న మా కొరకు మమ్మల్ని చూస్తా కాపలు కాస్తాను ఉన్నావు, నువ్వు కాసేపు పడుకో, నేను చూసుకుంటా అందరు అనగానే ఆడు ఎదురు కూర్చున్నాడని, తమ్ముడు ఒక విషయం చెబుతా అన్నాడు. ఏంటంటే, మీరందరూ నాకు డబ్బులు ఇచ్చారు కదా, ఆ డబ్బులన్నీ పోయాయి. ఎవరో ఆయన చెప్పేటప్పుడు మామూలు చెప్పాడు, ఇదే వల్ల పోతే ఎంత ప్రశాంతంగా అట్ట ఉన్నావు నువ్వు అన్నాడంట. హల్లెలూయా. మళ్ళీ ఆయన పెద్ద చర్చికి వెళ్తారంట. ఆయన పోతే ఇంత ప్రశాంతంగా అట్లా ఉన్నావని అందరూ పిల్లలు డబ్బులు పోయింది అని అందరు లేపేసి గోల్ చేసి, ఆడవాళ్ళు లేపేస్తే గోల్ అయిపోయిందంటే, మీరు ఎన్ని అరిచినా అవి ఆడబోయి నాకు తెలియదు. చెన్నైలో దిగారు. చెన్నై నుంచి మళ్ళీ బస్సుకి వెళ్ళాలి. డబ్బులు ఎవరి దగ్గర, ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఎవరు ఇచ్చారు? ఈయనకి ఇచ్చేశారు. అప్పుడు లేవు. తర్వాత ఆ ట్రైన్స్కి ఆ మీటింగ్ వాళ్ళు ఒక వెహికల్ పెట్టారు, పెద్ద దైవజనులు వస్తున్నారని. అక్కడ నిలబడగానే ఈయన చూసి, ఈయన వెళ్ళి ఆ డ్రైవర్తో, మీరు ఎక్కడండి అంటే, పలానా మీటింగ్, మేము అక్కడ మీటింగ్కి వెళ్తున్నాం, మేము ఒక 10 మంది ఉన్నాము, మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ దింపుతారని అడిగాడు అటు పాస్టర్ గారు. అంటే ఎక్కడంటే దింపేస్తాను నేను, ఆ ట్రైన్ లేట్ అవుతుందని, గంట లేట్ అని చూపుతున్నారు, నేను ఖాళీగా ఉన్నాను కదా, మీరు అదే మీటింగ్ కదా అని చెప్పేస్తే, ఆ మీటింగ్లో ఫ్రీగా ఆ వెహికల్లో ఎక్కేసి ఆ మీటింగ్కి వెళ్ళారు. 3 రోజులు అక్కడ అన్నం పెట్టారు, ప్రాబ్లం లేదు, స్తోత్రం, ప్రాబ్లం లేదు. కన్వీనర్ అందరూ మంచిగా చూసుకున్నారని చక్కగా ట్రాన్స్లేషన్ చేశాడు చెన్నై నుంచి. 3 రోజులు మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత 3వ రోజు ఈ బ్యాచ్లో ఒకడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు తెలుసా? మా పాస్టర్ గారు డబ్బులు పోగొట్టుకున్నారు మా దగ్గర అని చెప్పాడట. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన డబ్బులు పోగొట్టుకున్నట్టు కనపడలేదే అన్నాడంట. హల్లెలూయా. ఆయన అంటాడు, నేను బోర్డు వేసుకుని తిరగమంటారు, ఏంది డబ్బులు పోగొట్టుకున్నానని. అంటే డబ్బులు పోతే ముఖం అట్లా ఉంటుందా అంటే, నేను ఆయన చెప్పిన సాక్ష్యం చెప్తాను. అంత అయిపోయింది. ఆ కన్వీనర్ వచ్చేటప్పుడు 40 సంవత్సరాల క్రితం 10,000 ఆయన చేతులు పెట్టి, నాకు మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఉంచుకోండి అంటే, ఈ రోజుల్లో 1,00,000 రూపాయలు ముక్కు మోకం తెలియనోడికి 1,00,000 రూపాయలు ఇచ్చాడట. ఆ డబ్బులతో టిక్కెట్లకి సరిపోయినాయి అంట. హల్లెలూయా. అని ఏం చెప్పాడు తెలుసా? సమాధానం దేవునిది నాకు ఇచ్చాడు అన్నాడు. ఆమేన్. సమాధాన కారకుడు నా గుండెల్లో ఉన్నాడు అండి. ఇవన్నీ చెప్పే మాటల్లో పనిచేయవు, అది అర్థం కాదు. నీలో వస్తే ఉంటుంది. చిన్న వాటికి కంగారు పడిపోతూ ఉంటారు.
హల్లెలూయా. పెద్ద సమస్యలు కూడా చాలా ఈజీగా తీసుకోవాలి, ఎందుకంటే నీలో ఆయన సమాధానం ఉంచాడు కనుక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇంకంతేనా? 7వ వచనం సురక్షితంగా ఉండాలంటే సరిపోద్ది. అది ఇంకా 7వ వచనంలో కూడా కంటిన్యూ చేశాడు దాన్ని. చదవండి. లేవి 26:7. మీరు మీ శత్రువులను తరుముతారు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడుదురు. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు. ఆమేన్. మనుషులు మనకు శత్రువులా? ఎవరు మనకు శత్రువులు? మనం పోరాడినది ఎవరితో అంట? దురాత్మల సమూహాలతో అనండి. దుష్ట శక్తులు, చెడ్డ శక్తులతో మనం పోరాడుతున్నాం. అయితే డైరెక్ట్గా మనము దురాత్మలతో పోరాడగలుగుతామా? పోరాడలేము. కానీ పోరాడాలంటున్నాడు దేవుడు. మనం పోరాడాలంటున్నాడు. అంటే గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా దుష్ట శక్తులతో మనం పోరాడలేము, కానీ ఆ శక్తులు మనుషుల్లో దూరి మనల్ని పోరాటం చేస్తాయి. ఏం చేస్తాయి? ఇప్పుడు నేను మామూలుగా ఉన్నాను, ఒక దురాత్మతో నేను పోరాడాలనుకోండి, ఎదుటి డైరెక్ట్గా రాదు. ఎలా వస్తుంది తెలుసా? మనుషుల్లోకి వెళ్తుంది. అది ఎలాగా? మనుషుల్లోకి వెళ్ళి మాట్లాడుతుంది. ఇప్పుడు చూడండి, పేతురుతో ప్రభువా ఈ సిలువ నీకు దూరం అయిపోనుగాక అంటుంది, సిలువ వేయబడకూడదని. అప్పుడు దేవుడు వెంటనే గుర్తించి ఏం చేశాడు? సాతానా అంటే సాతాను గాడు ఎవరో దూరాడు. ఇప్పుడు తర్వాత ఒక మొక్క ఇచ్చి బల్లారాధన రోజు మంచి మనస్సాక్షి లేకుండా మొక్క తిన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ చివరి బల్లారాధన రోజు మంచి మనస్సాక్షి తీసుకోవాలి కదా. మంచి మనస్సాక్షి ఉందా? చాలాసార్లు తిన్నాడు, దెయ్యం దూరలా. ఆ రోజు మాత్రం మంచి మనస్సాక్షి లేకుండా మొక్క తీసుకున్నాడు. మొక్క తీసుకున్న వెంటనే బైబిల్ చెప్పింది సాతాను అతనిలో ప్రవేశించను అన్నప్పుడు, ప్రవేశించిన వెంటనే నువ్వు చేసేదే త్వరగా చేయమని చెప్పాడు సాతాను గడితే దేవుడు. అందుకే మంచి మనస్సాక్షి తీసుకోమని. మంచి మనస్సాక్షి లేకుండా మొక్క ముంచిన 10 సార్లు ఎన్ని దెయ్యాలు నీళ్ళు దూరినాయో అవి వదలగొట్టలేం తెలుసా? క్రైస్తవులకు పట్టిన దెయ్యాలు వదలగొట్టలేం. గడ్డిగాలులో చెప్పండి. సో ఇప్పుడు మనుషుల్లో ఉండి ఆ దుష్టాత్మలు పనిచేస్తాయి కాబట్టి మనకు విరోధంగా వాటిని వివేచించే కృప మనకు కలుగునుగాక. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఎలా బలపరచబడాలంటే మనం వాటితో పోరాటానికి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి అని ఉంటుంది. ఎలాగా? మహాశక్తి. గుర్తుపెట్టుకోండి, 2 మాటలు చెప్తాను. ప్రభువునందు బలవంతులై ఉంటారండి. దేవుని వాక్యం ద్వారా అవుతుంది. అది ఎలా అవుతారు? దేవుని వాక్యం ద్వారా బలవంతులు అవుతారు. కానీ ఆయన మహాశక్తిని బట్టి బలవంతులై ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసా? అభిషేకం ద్వారా బలవంతులు అవుతారు. స్తోత్రం. బలవంతులుగా ఉండటం అంటే ప్రభువునందు బలవంతులై ఉండటము, వాక్యాన్ని బట్టి బలవంతులై ఉంటారు. ప్రభు మహాశక్తిని బట్టి బలవంతులై ఉండేవాళ్ళు అభిషేకం ద్వారా బలవంతులై ఉంటారు. స్తోత్రం కలుగును గాక. మన శత్రువులతో యుద్ధము చేయటానికి దేవుడు మనకు సహాయం చేస్తారు. మన శత్రువులే మన ఎదుట పడేటట్లుగా చేస్తాడట ఖడ్గము ద్వారా. ఖడ్గం అంటే నువ్వు వాక్యాన్ని ఫాలో అయ్యే వ్యక్తివైతే దాన్ని బట్టి వాళ్ళు పడిపోతారట. స్తోత్రం. అందుకే దావీదు రాస్తాడు, నా శత్రువులు ఎదుటే నాకు భోజనాలు సిద్ధపరుస్తావు, నా గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా వాళ్ళు ఎదుట చేస్తావు. స్తోత్రం. నా ఎదుటే, కళ్ళ ఎదుటే నా శత్రువు, దావీదు కీర్తన రాస్తాడు, నా శత్రువు నా కళ్ళ ఎదుటే పడునుగాక అంటాడు. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరెవరు క్రైస్తవులుగానో లోకంగా హింసిస్తున్నారో ఈ మాట రాసుకోండి, వాళ్ళు మీ ఎదుట పడేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. యుద్ధం ఆయన చేయబోతున్నాడు, శక్తిని మీకు ఇవ్వబోతున్నాడు, వాక్యాన్ని పట్టిస్తున్నాడు. ఆ వాక్యంలో నుంచి ఆయన కట్టల్ని ఆజ్ఞలు అనుసరించి నడిచినట్లా మనకి జయం కలుగును గాక. గట్టిగా మేము చెప్పండి. స్తోత్రం కలుగును గాక. చెప్పనవద్దా? ప్రైజ్ లార్డ్. ఒక మాట చెప్తాను దీనికి అనుసంధానంగా. మనం వెళ్తున్న ఇప్పుడు పరిస్థితులు, కొంతమంది కష్టాలు, కొంతమందికి అప్పులు, కొంతమందికి ఏదో పరిస్థితులు, ఇవన్నీ కూడా నోవాహు ఓడలో వెళ్తున్న అనుభవాలు. ఇవన్నీ ఇప్పుడు నోవాహు ఓడలో ఉన్నాడు, కానీ కష్టాలు ఇవన్నీ కూడా జలప్రళయం రూపంలో వచ్చినాయి. ఆమేన్ చెప్పండి. బైబిల్లో కష్టాలని, ఘోరమైన శ్రమల్ని, భయంకరమైన అనుభవాలని ఒక వ్యక్తిని కన్నీళ్ళు నడిపిస్తబడుతున్నాడు అనుకోండి, దాన్ని మహాజలరాశి అంటారు. ఏంటది? మహాజలరాశుల్లో నుంచి నన్ను పట్టుకుని బయటికి తీసావు అంటాడు కీర్తనకారుడు. అంటే మహాజలరాశులు అంటే ఆయన సముద్రంలో పడ్డాడనా, నేలలో పడ్డాడనా? కాదు. మహాజలములు అంటే భయంకరమైన శోధనలో, కష్టాలు, నిందల్లో. అంటే ఇప్పుడు నోవాహు ఓడ ఎక్కడుంది? మహాజలాల మీద ఉందన్నమాట. ఇప్పుడు ఆ జలాలు ఏంటి? శోధనలో, కష్టాలు అన్నీ కూడా. ఇప్పుడు మన చుట్టూ ఉన్న జలరాశులు గొప్పగా ఉండొచ్చు. అయితే బైబిల్ అంటుంది
ఈ సంవత్సరం నిన్ను ఆయన లేపుతాడు. ఆమెన్. ఆ జలాలను ఇంకిపోయేటట్లుగా ఆయన చేయబోతున్నాడు. స్తోత్రం. ఆమెన్ చెప్పండి. అరారాతు పర్వతం మీద నిలిచాడంట. ఏ ఓడ? నోవాహు ఓడ. అరారాతు పర్వతం అంటే అది యేసయ్యకి సూచన అనండి. అన్ని జలరాశులోంచి కొట్టుకొని ఎక్కడ నిలిచింది? వచ్చి యేసయ్య మీద, అంటే ఆయన మీద నమ్మకం ఉంచడం వల్ల, అందుకే ఆయన మీద ఆనుకోవటం అంటారు దాన్ని. స్తోత్రం. ఆయన మీద విశ్వసించిన వాడు ఆయన ఆనుకున్నట్లు అలాగా యేసయ్యకి సూచనగా ఉండునుగాక. గట్టిగా ఆమె చెప్పండి. నోవాహు ఓడ కిటికీని తెరిచాడా? కిటికీని తెరిచి ఏం పంపించాడు? ఫస్ట్ చెప్పాలి అందరూ. మనం కాకి అనగానే కాకి కడవల కాకి అంటుంటారు. కాకి మంచిది కాదనుకుంటారు. ఫస్ట్ ఆ దేవుడు ఆ జలరాశిలో నుంచి విడిపించి నూతన సంవత్సరంలోకి దేవుడు తీసుకెళ్తారు. ఒక నిరీక్షణకి ఎలా కలిగిందంటే, కాకి ప్రతిష్ఠితకు సూచన అనండి. మీరు పరమగీతంలో చదువుకుంటే, పెండ్లి కుమారుడని యేసుక్రీస్తు తల వెంట్రుకలు కాక పక్షముల వలె ఉన్నాయి అంటాడు. వెంట్రుక అనండి దేనికి సాదృశ్యం? ప్రతిష్ఠ అనండి. సంసోను ఎన్ని జల్లు ఉన్నాయి? 7. ఆది అపోస్తుల ఉపదేశాలు 7. ఆ 7 మనం మీద ఉంటే మనకు బలం ఉన్నట్లు. ఆమెన్. దాన్ని ప్రతిష్ఠ అంటారు అనండి. జుట్టు ప్రతిష్టకి సాదృశ్యం. స్తోత్రం. వెంట్రుకలు ఆత్మ సంబంధంగా. అందుకనే ఆ కాలంలో పాత నిబంధనలు ప్రతిష్ఠ చేసేవాళ్ళు వెంట్రుకలు పెంచుకునేవాళ్ళు. హల్లెలూయా. నాజీరు వ్రతం అంటారు. ప్రతిష్ఠ అనండి. సో కాకి దేనికి సాదృశ్యం? ప్రతిష్ఠ. అంటే మొట్టమొదటిగా దేవునితో ప్రతిష్ఠ చేయటం స్టార్ట్ చేశాడు. స్తోత్రం. ప్రతిష్ఠ అనండి. ఎందుకండి ప్రతిష్ఠ? తెలుసా మీకు ప్రతిష్ఠ ఎందుకో? పరిశుద్ధతలోకి వెళ్ళటానికి. ఆమె చెప్పండి. ఇప్పుడు నేను కొన్ని సమయాల్లో నేను వీళ్ళతో ఉండకూడదు, వీళ్ళని ముట్టుకోకూడదు, ఇలా చేయకూడదు అని ప్రతిష్టగా ఉంటాను నేను అనుకోండి. ఎందుకు అంటే పరిశుద్ధత లోతుల్లోకి వెళ్ళటానికి. ఆమెన్. బైబిల్లో పౌలు అంటాడు, అన్నీ చేయదగినవే కానీ నేను చేయను అంటాడు. స్తోత్రం. తప్పని కాదు, నేను ఇంకా పరిశుద్ధంగా ఉండాలని. స్తోత్రం కలుగును గాక. అది తప్పు, పాపం అంటలా, కానీ దాన్ని కూడా వద్దనుకొని ఏవేవి నాకు ప్రయోజనకరంగా ఉన్నవో అవి క్రీస్తు కొరకు నష్టముగా పెంటగా ఎంచుకున్నా. మనం ఏమంటాం? అది కూడా తప్పేనా? ఒరే నీకు తప్పు కాదులేరా, నేను అలా అనుకుంటున్నా. స్తోత్రం. నేను అలా, ఎందుకంటే ప్రతిష్ఠ అనేది లోతుల్లోకి, ఎక్కడికి? పరిశుద్ధత యొక్క లోతుల్లోకి తీసుకెళ్తుంది. స్తోత్రం కలుగును గాక. ఆమె చెప్పండి. నేనేమి దుష్టుల పనులేం చేయట్లేదు కదా, ఆ మార్గంలో కూడా నిలవకూడదు. బైబిల్లో సామెతలో ఉంటుంది, నా కుమారుడా జార స్త్రీ ఉండు ఛాయలకు కూడా పోవద్దన్నాడు. ఏంటంట? ఏంటండి ఆవిడ అక్కడ ఉంటే నేను అక్కడ రోడ్డు మీద రావడం కూడా తప్పినా అంటాడు వీడు. హల్లెలూయా. పోవద్దు, అదేగా చెప్పేది. స్తోత్రం. అందుకనే ప్రతిష్ఠ అనేది పరిశుద్ధతలోకి మనం నడిపిస్తుంది. ఆమె చెప్పండి. బైబిల్లో ప్రతిష్ఠ అంటే ప్రత్యేకంగా ఉండుట అనండి. చెప్పాలి అందరూ. మీరు నోట్ చేసుకుని చదవద్దు కానీ సంఖ్య 6-8లో అతడు ప్రత్యేకంగా ఉండు దినములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితుడిగా ఉంటాడు. ప్రత్యేకించుకోవటం అనండి. ప్రతిష్ఠ అంటే ప్రత్యేకించుకోవటం. ఇది వద్దు, ఇది తినను, ఇది చేయను, ఇది వద్దు అని ప్రతిష్ఠించుకుంటాం కదా. ఇది ఎందుకంటే పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. ఆమె చెప్పండి. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి, కొంతమందికి ఒక ఫ్రూట్ అంటే ఇష్టం అనుకోండి, ఆ ఇష్టం ద్వారా వాడు బాగా తింటున్నాడు. తినటం ప్రాబ్లం కాదు, కానీ అది బాగా తినాలనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫ్రూట్ నేను తిన్నాను. అప్పుడు ఏమైంది తెలుసా? తినాలనే కోరిక చచ్చిపోతుంది. అది పరిశుద్ధత అంటారు. కొంతమందికి డ్రెస్సులు వేసుకోవడం. కొంతమంది చూడండి, వాళ్ళకి కలర్ డ్రెస్సులు అంటే పిచ్చి, వేసుకోవద్దని కాదు, ఎలాగా పిచ్చిగా ఉంటుంది కలర్ డ్రెస్సులు, డిజైన్లు అంటే. ఇక ఆ టైంలో ఒకానొక సమయంలో దేవుని కంటే అది జయిస్తూ ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఎప్పుడు వైట్ వేసుకుంటా అంటారు. మళ్ళా చెప్తున్నా, సందర్భం వచ్చింది. ఎవడమ్మా నేను వైట్ వేసి చర్చి రావద్దని నేను అన్నానా? అబద్ధ ప్రచారం చేస్తున్నారు అబద్ధికులారా. హల్లెలూయా. పాస్టర్ గారు అంట మనం చెప్పాగా, నేను ఫస్ట్ వీక్ కూడా చెప్తాను, నేను వైట్ డ్రెస్ వేసి రాకపోతే నేను రావద్దన్నాను. అరే నేనే ఏం రా, వైట్ డ్రెస్ వేసుకోండి బైబిల్లో లేదు, ఇది క్రమం అనండి. మీరు వచ్చేటప్పుడు కూడా పెద్ద భక్తుల్లాగా ఎవరో ఒక అమ్మాయి మన దగ్గరికి వచ్చిన తర్వాత చర్చికి ఎట్లా రావాలంటే ఎట్టొత్తో చర్చికి గాల్లో ఎగురుకుంటూ వస్తావేంటి? ఆ అమ్మాయి అడగటం ఈవిడ చెప్పటం ఏంటంటే ఈ చర్చికి వచ్చినప్పుడు వైట్ డ్రెస్ వేసి రావాలని చెప్పిందంట. ఏంటది? నేను చెప్పానా? క్రమానికి చెప్పాను నేను. స్తోత్రం. కొత్త వాళ్ళకి అలా చెప్పకండి.
నువ్వు ఇక్కడ 10 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఉన్నావు కదా, నువ్వు క్రమంలోకి రా. ప్రైజ్ ది లార్డ్. ఆమె చెప్పండి. అది క్రమం అంతే. నువ్వు వైట్ డ్రెస్ వేసుకోవడం వల్ల మేము పెద్ద పరిశుద్ధులం కాదు. హల్లెలూయా. మేకప్లు వేసుకుని వస్తారు, జీన్స్ ప్యాంట్లు వేసుకుని వస్తారు, వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. అలా అని వాళ్ళు బలవంతంగా జీన్సులు తీసి బలవంతంగా జడలు కట్ చేసుకోవడం ఆపేస్తే వాళ్ళు మనసు మారదు. బాహ్యంగా మారటం కాదు దేవుడికి కావాల్సింది. స్తోత్రం. అంతరంగంగా మారితే ఆటోమేటిక్గా వీళ్ళే తీసేసుకుంటారు వాటిని. ప్రైజ్ ది లార్డ్. ఆత్మను పట్టుకోండి ఫస్ట్. మన క్రైస్తవ్యంలో ప్రతి సంఘంలో ఉన్న ఒక చెడ్డ బుద్ధి ఏంటంటే, ఆడు ఫస్ట్ చర్చికి రాగానే ఇజ్జయ్ అజ్జయ్ ఎడజేయబాక అడజేయబాక ఎట్టు ఉండకూడదు అట్టు ఉండకూడదు. నీ తలకాయ. ఆడికి ప్రేమను పంచు. ఆమె చెప్పండి. నేను చాలాసార్లు చెప్తున్నాను, అందరూ చెప్పండి. 2 ఆకుల మధ్యలో నుంచి ఫలం వస్తుంది. అలాగా 2 ఆకుల మధ్యలో నుంచి ఫలం వస్తుంది. ఏ చెట్టుకైనా, బాటనీ సబ్జెక్ట్ నాది చెప్తాను రండి. 2 ఆకుల మధ్యలో నుంచి ఫలం వస్తుంది ఏ చెట్టుకైనా. మీరు కావాలంటే జామకాయ తీసుకోండి. ఎప్పుడైనా మనకి జామకాయ అమ్మేటప్పుడు చూడండి, 2 ఆకులతో ఎత్తాడు. ఆకుల మధ్యలో నుంచి ఒక కాండం దానికి కనెక్ట్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? అవి పండిపోయిన జామకాయ అనుకోండి, జామకాయ అవి ఎల్లో కలర్లో ఉంటాయి. పచ్చి జామకాయలు అనుకోండి గ్రీన్ కలర్లో ఉంటాయి ఆకులు. ఎందుకు అలా ఉంటాయి తెలుసా? వినండి. 2 ఆకుల మధ్యలో ఫలం వస్తుంది. 2 ఆకుల మధ్యలో. ఇప్పుడు ఆ ఆకుల్ని మనం రాళ్ళు కొట్టేసాం అనుకోండి, ఫలం వచ్చింది రాదా? వచ్చిందా? ఆకులు రాళ్ళు కొట్టిన తర్వాత రావు. ఆకులు రాలిపోతే రావు. ఆ ఆకులు అలాగే నిలిచింది అనుకోండి, దాంట్లో ఫలం రావడానికి టైం పట్టుద్ది. మెల్లికి కొంచెం పూత పిందె వేసిన తర్వాత మళ్ళీ ఫలం వస్తుంది. ఫలం వచ్చిన తర్వాత ఈ ఫలం బాగా పండుతూ ఉంటుంది. అలా పండుతున్నప్పుడల్లా ఆకులు ఉన్నాయి చూసారా, అవి పచ్చగా బలంగా ఉండి వీక్ అయిపోతాయి. ముసలితనంలాగా అయిపోతాయి. చివరికి వంగిపోతాయి. చివరికి పండు ఫలించిన వెంటనే ఆ 2 ఆకులు రాలిపోతాయి. హల్లెలూయా. 2 ఆకులు రాలిపోతాయి. ఇప్పుడు ఆకులు రాలగొట్టామనుకోండి, ఫలం వచ్చిద్దా? ఫలం వస్తే ఆకులు అంటే ఏంటి తెలుసా? ఆకులు అంటే మీ జీన్స్ ప్యాంట్లు, మేకప్లు, లిప్స్టిక్లు, ఇంకేమున్నాయి, జడలు, డ్రెస్సులు, ఇవన్నీ ఆకులు. మనం రాగానే ఫస్ట్ ఆకులు ప్యాంట్ని కొట్టేస్తాను. ఇంకేమవుతుంది అట్లా ఫలం? వాళ్ళకి ఫలాన్ని తీసుకురా. ప్రేమ, సంతోషము, సమాధానం, ఇవి భక్తులు తీసుకురా. అప్పుడు ఆటోమేటిక్గా బొట్టు చెరిపేసుకుంటాడు. ఆటోమేటిక్గా ఆకులు ఫలం వచ్చిన వెంటనే నువ్వు చెప్పవలసిన ఇది తీసేయని ఏం చేయాలి? ఆటోమేటిక్గా ఏమవుతాయి? ఆకులు రాలిపోతాయి. కానీ మా సంఘాలు మేము పాస్టర్లు పెద్ద భక్తుల్లాగా ఏం చేస్తాం? మేము రావటం ఏంట్రా వేసేది వైట్ డ్రెస్. స్తోత్రం. మనకు అట్లాంటి ఏం లేవు. బైబిల్ అలా చెప్పట్లా. స్తోత్రం. మీరు ఫలాలు రావాలని కోరుకుంటున్నాను నేను. ఆమేన్. ఇంకా చెట్టు ఎదిగి కూడా ఫలించదు చూసావా, దాన్ని కొడుతున్నా. ఏంటది? ఫలింపడి చెట్టు అని. స్తోత్రం. చెట్టు ఎదిగిన తర్వాత కూడా కొన్ని ఫలించవు. వాళ్ళకి చెప్తున్నా నేను. సో ప్రతిష్ట పరిశుద్ధతలో నడిపిస్తుంది. పరిశుద్ధత వైట్ డ్రెస్ వేసుకోవడం కాదు, పరిశుద్ధ లోతులకు వెళ్దురుగాక. ఆమె చెప్పండి. సో అది ప్రతిష్ట. తర్వాత పావురాన్ని విడిచిపెట్టాడు. ఏంటది? అందరూ చెప్పాలి. పావురాన్ని విడిచిపెట్టాడు. బయటకు వచ్చే ముందు 2024లో చేయాల్సిన పనులు పరిశుద్ధ కోసం మీరు తీర్మానాలు చేసుకుందరుగాక. నోవాహు ఒక పావురాన్ని బయటకు విడిచిపెట్టినప్పుడు అది భూస్థితి యోగ్యంగా లేదని చెప్పేసి మళ్ళీ లోపలికి వచ్చేసింది. ఎందుకు? భూమి అంతా జలములు ఉన్నాయట. 2వసారి మళ్ళీ పావురాన్ని పంపించేశాడు. అట్లా 3 సార్లు పంపించాడు. కాకెళ్ళింది వచ్చిందా? చెప్పాలి. ప్రతిష్ట పక్కన పెట్టండి. కాకెళ్ళి ఎందుకు రాలా? పావురం ఎందుకు వచ్చేసింది? నా ప్రశ్న, భూలోకం అంతా నీళ్ళుంటే ఓకే, కాకి ఎక్కడుంది? నేను పావురం అడుగుతున్నా. పావురమా కాకి దగ్గరికి వెళ్ళొచ్చు? నేను అట్లా వెళ్ళనట్టు. అది ఉన్న ప్లేస్ నేను బాగుంటుంది. ఏంటది? పావురం. కాకి వెళ్ళి రాలా? కాకి రాలేదని కాకి నమ్ముకున్నాడు అయ్యగారు. ఎవరిని? ప్రతిష్టక. అది నోవాహు జీవితము, కానీ దాని వ్యక్తిత్వం చెప్తున్నాను నేను. కాకి వచ్చిందా? రాలేదు. పావురం పంపించినప్పుడు పావురం కూడా ఏం చేయకూడదు? రాకూడదు. మరి పావురము నిలవలేని స్థానంలో కాకి నిలిచింది. కాకి నిలిచిన స్థానంలో పావురం నిలవలేకపోయింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, పావురము ఎక్కడ నిలవలేకపోయింది? కాకి ఇప్పుడు బయటికి వెళ్ళి అక్కడ ఉంది. అక్కడ తెలుసా? చచ్చిన సవాలన్నీ పైకి లెక్కితే చూసారా, ఉబ్బి చక్కగా దాని మీద కంపు కొట్టుకుంటూ ఆడ నుంచుంది. ఏది? కానీ పావురము
ఆ జలాలు కానీ ఆ కంపు మీద కానీ నిలవటానికి దానికి నచ్చదు. హల్లెలూయా. పావురం ఎవరయ్యా? బైబిల్ ఉంటుంది, పావుల వలె వివేకులను పావురాండ్ర వలె నిష్కపట్యము అనండి. అంటే అది పరిశుద్ధత లేకుండా ఎక్కడ నిలవలేదు. ఇది కంపులో కూడా ఉంటుంది. అది ఏంటది? నువ్వు కాకివా పావురాని, కాకి రానివా పావురానివా? ఓ పాట ఉందిలే నోవా ఓడలో, నువ్వు కాకివా పావురానివా అని. స్తోత్రం. కాకి ఎక్కడైనా ఉంటుంది, కానీ ఇది ఆ జలములు ఆ కంపు పోయిందాకా అది లోపల ఉండిపోయి అది ఉండలేదు. తర్వాత కంపు అంతా వెళ్ళిన తర్వాత వెళ్ళి ఒలీవ మొక్కను నోటితో పట్టుకొచ్చింది. కాకిని పంపిస్తే సస్య శవాన్ని పొడిచి తీసుకొస్తే మాత్రం. అంటే నా ప్రశ్న ఏంటంటే, మొదటిసారి పంపించినప్పుడు స్థలం లేదు, పరిశుద్ధమైనది, అపవిత్రతలో ఉండలేదు. రెండోసారి పంపించినప్పుడు ఒలీవ కొమ్మని తీసుకొచ్చింది. ఒలీవలో కొమ్మే, మళ్ళా చెప్తున్నా, అది సమాధానము ఆరోగ్యమై ఉంది. ఆమేన్. ఒలీవ కొమ్మ అది సమాధానము ఆరోగ్యమై ఉంది. దేవుని పరిశుద్ధత కలిగి దేవునితో సమాధానం స్వస్థత అనుభవించుదుము గాక. పరిశుద్ధత వస్తే ఏమొస్తుందండి? ఆరోగ్యం వస్తుందండి. పరిస్థితి వస్తే ఏమొస్తుంది? మీకు ఒక విషయం చెప్తానండి. 190% రోగాలు, దేనికి? 190% రోగాలు పాపం వల్ల వస్తాయి. మీకు రోగాల గురించి కర్స్ బ్రేకింగ్లో చెప్పాను. దేనివల్ల వచ్చినాయి? రోగాల వల్ల వస్తాయి, పాపం వల్ల వస్తాయి రోగాలు. పరిశుద్ధత కలిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆరోగ్యం వచ్చేస్తుంది. ఒకరోజు మంచంలో తీసుకొచ్చాడు ఒకడిని. అప్పుడు యేసయ్య అన్నాడు, నా కుమారుడా, నీ పాపములను క్షమించా అన్నాడు. వెంటనే వాడికి ఏమొచ్చింది? కాళ్ళు వచ్చేసి లేచి నిలబడ్డాడు. కారణం ఏంటండి? పాపం వల్ల రోగాలు వస్తాయి. ఒక గుడ్డివాడిని తీసుకొచ్చి జనం అంటారు, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి పాపం వీడు చేసినా, వీడి తల్లిదండ్రులు చేసినా అంటారు. పాపం వల్ల అనే రోగాలు భయంకరం వస్తాయి. పాపాన్ని మానుకున్నప్పుడే రోగం పోద్ది, టాబ్లెట్స్తో పోదు. హల్లెలూయా. పరిశుద్ధత కలిగినప్పుడు ఏం కలిగిద్దంట? ప్రతిష్ట. ఫస్ట్ కాకిని రిలీజ్ చేశాడు, అది ప్రతిష్ట. అదేంటది? పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. ఈ పరిశుద్ధ తర్వాత ఏమి విడుదల చేశారంట? పావురాన్ని. ఈ పావురం తీసుకొచ్చింది ఒలీవ మొక్కను. అది ఏంటంట? ఆరోగ్యము అనండి, చెప్పాలి. ఆరోగ్యము, స్వస్థత. ఆమేన్ చెప్పండి. దేవునితో పరిశుద్ధత మూలంగా సమాధానము, ఆరోగ్యము, స్వస్థత వస్తాయి. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. 7 రోజుల తర్వాత మళ్ళీ విడిచిపెట్టాడు. మళ్ళా ఎప్పుడు తిరిగి రాలేదంట. ఎందుకంటే భూమి శుభ్రంగా ఉందని చెప్పేసి వెళ్ళిపోయింది అది. కాబట్టి మనకి అది వెళ్ళిపోయిందని చెప్పేసి నోవాహు రాలా. ఏం చెప్పింది అక్కడ? నోవాహు అక్కడే కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత దేవుని స్వరం వినిపించింది, ఎక్కడి నుంచి వెళ్ళు అని. ఈ సంవత్సరం మనం ఎప్పుడు ఎక్కడ అడుగు పెట్టాలో ఆయన మనకు చూపించబోతున్నాడు. ప్రతిష్ట పరిశుద్ధిలోకి రావాలి. దాని ద్వారా స్వస్థత, ఆరోగ్యం రావాలి. తీర్మానాలతో మనం ఇలాగ దేవుని స్వరాన్ని, ఆజ్ఞలు పాటించినప్పుడు దేవుడు మనకి ఎప్పుడు ఎలా అడుగు పెట్టాలి. బైబిల్ రాయబడింది కదా, కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరిగినప్పుడు ఇదే త్రోవ, దీనిలో నడువు నీ వెనక నుంచి ఒక శబ్దం వస్తుందని చెప్పాడు. ఆమేన్. దేవుని స్వరం వినే అభ్యాసం కలిగి ఉందిగాక. నా గొర్రెలో దేవుడు ఈజీ చెప్పాడు. ఆయన గొర్రెలు అయితే ఏం చేస్తాయంట? ఆయన స్వరం ఉంటాయి. కాబట్టి ఈ స్వరం ఏం చేస్తుందంటే, మీరు వింటూగానే కడబోలు స్వరం ఒకటి మోగుతుంది. వెంటనే ఈ స్వరము గుర్తించగలిగితే కడబోలు స్వరాన్ని కూడా గుర్తిస్తారు. ఎప్పుడైతే ఆత్మలో అది గుర్తిస్తారో వెంటనే ఎత్తబడతారు మీరు. స్తోత్రం కలుగునుగాక. ఆ కృప మనకి కలుగునుగాక. గట్టిగా మేము చెప్పండి. ఏం నేర్చుకున్నారు? మీరు ఏదైతే ఇప్పుడు మిమ్మల్ని తాకిందో ఆ మాటలన్నీ రాసుకొని ఈ వారమంతా, ఈ సంవత్సరం అంతా ఆ ఆజ్ఞలు మనం పాటిస్తూ ప్రార్థన చేసుకుంటూ వాగ్దానానికి వారసులుగా సురక్షితంగా జీవించుదుము గాక.